ప్రభు యొక్క మహిమగల సన్నిధానము మన మధ్యలో కలదు గనుక అందరూ కూడి దేవునికి స్తోత్రం చెల్లించదము. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ ఫర్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రైజ్ స్తోత్రం 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 స్తోత్రం. దేవుని సన్నిధానము జీవముతో నిండిన ఒక అనుభవముతో కూడినది. The presence of the Lord is a very living experience. ఫలించని అనుభవముతో అన్న దైవ సాన్నిధ్యమునకు వచ్చింది. ఆమె దుఃఖములన్నిటికీ తన సన్నిధానము వెతికి వచ్చిన అన్నకు దేవుడు ఒక ముగింపు చేశారు. With a fruitless condition, with a barren condition, Hannah came into the presence of the Lord, and for all her grief the Lord gave a solution. విశ్వాసముతోను దాహముతోను దైవ సన్నిధానమునకు వచ్చు ప్రతి ఒక్కొక్కరి యొక్క సమస్యను తీర్చుటకు మన ప్రభు సమర్థుడు. Our Lord is powerful enough to solve all the problems if you come with faith in His presence. హన్నా వలె అనేకులు దైవ సన్నిధానమునకు ఒక కర్తవ్యముగా వచ్చి వెళ్ళి ఉండవచ్చును. Like Hannah, you might have come into the presence of the Lord with a need in your life. ఒక ఆచారము కొరకు దేవుని సన్నిధానమునకు వచ్చి వెళ్ళి ఉండవచ్చును. You might have come to the presence of the Lord as a ritual. కానీ అన్న విశ్వాసముతోను దాహముతోను తన సమస్యలకు ముగింపు దేవుడే అని విశ్వాసముతో వచ్చింది. But Hannah came in the presence of the Lord with faith and thirst and with the hope that there will be an end for her problems. ఈ రాత్రి విశ్వాసముతోను దాహముతోను దేవుడే నా సమస్యలకు ముగింపని ఎందరైతే ఈ కూడికలు వచ్చి ఉన్నారో దేవుని యొక్క నామం పేరట ఈ కూడికల ద్వారా మీ సమస్యలకు దేవుడు ఒక ముగింపు అనుగ్రహించును. For all those who have come into the presence of the Lord with faith and thirst, if you have come, then the Lord will make an end for all your problems. దేవుని వాక్యము మిమ్మల్ని బలపరచును. The word of the Lord will strengthen you. యేసు రక్తము మిమ్మల్ని విడిపించును. The blood of Jesus will deliver you. దేవుని ఆత్మ మిమ్మల్ని జీవింపచేయును. The spirit of the Lord will make you as a living one. అట్టి విశ్వాసము గల వారందరూ రెండు చేతులు పైకెత్తి బలహీనతోను పోరాటముతోను భారము ఉన్న పరిస్థితులతోను విశ్వాసముతో రెండు చేతులెత్తి స్తుతించి ప్రభును మహిమపరచదుముగాక. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్ర ప్రభువా. ప్రైజ్ గాడ్. ఆమేన్. విశ్వాసం అనగా పొందిన తర్వాత నమ్మేది కాదు, నమ్మిన తర్వాత పొందటం. Faith means it's not that to believe after you have received, but before receiving you are believing on it. నేను మరలా మీకు చెప్తున్నాను, విశ్వాసం అంటే నాకు దేవుడు కార్యము చేయని అప్పుడు నమ్ముతాను అని చెప్పే అనుభవం కాదు, నమ్మిన తర్వాత దేవుడు కార్యము చేయనను. Let me tell you once again that faith means it's not that after you have received that the Lord has done for you, but not before that the Lord would do so for me. ఈ కూడికల ద్వారా మేము ఈ మైదానములో అడుగుపెట్టే ఎవరిని కూడా బైబిల్కు సంబంధించిన జ్ఞానవంతులుగా మార్చడానికి మేము ఆశించటలేదు. All those who have stepped into this ground, we don't want that you should become a Bible scholar. కానీ ఈ మైదానములో అడుగుపెట్టే ప్రతి వారు ఈ కూడికల ద్వారా విశ్వాసములో బలపరచబడాలని వాంఛతో మేము కనబడుతున్నాము. But we have found in the presence of the Lord that you should be strengthened in your spirit, in the faith. ప్రత్యక్ష గుడారమును గురించినటువంటి సత్యాల్ని దైవ కృపలో ఈ రాత్రి మనం ప్రభు ఆత్మ సహాయము ద్వారా వినబోచున్నాము. Through the grace of God and by the Spirit of the Lord, we are going to see the truth about the tabernacle. ఈ యొక్క ప్రత్యక్ష గుడారమును గురించిన సత్యములు వివరించుటకు ఇవ్వబడి ఉన్న 3 రోజుల్లో అన్ని చెప్పడం అసాధ్యమైన కార్యమే. Only 3 days are given, but within the 3 days the truth about the tabernacle cannot be explained. కానీ దేవుడిచ్చిన సమయానుకూలతను బట్టి క్లుప్తముగా దేవుని ఆత్మ సహాయముతో దైవ కృపను ఆశ్రయించి
కొన్ని కార్యములు నేను చెప్పగోరుతున్నాను. According to the time that the Lord has given us, depending upon the grace of the Lord, we will explain you some of the truths from the tabernacle. ప్రభునే తన ఆత్మ సహాయమును కృపనిచ్చి నడిపించలాగునందరూ స్తోత్రించదము. Praise God. Hallelujah. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ధ్యానార్థమై మూల వాక్యాన్ని నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. For our meditation, the key verse is Exodus 25:8. నేను వారిలో నివసించినట్లు వారు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. Let them make me a sanctuary that I may dwell among them. దేవుని యొక్క హృదయంలో ఉన్న వాంఛ ఏమనగా తన జనుల మధ్యలో నివాసము చేయాలని. It's a desire and the longing of the Lord that he should dwell among his people. మొదటి మానవుడైన ఆదాముని ప్రభు సృష్టించినప్పుడు ఏదెను తోటలో దేవుడు ఆదాముతో వసించెను. When the Lord created the first man Adam, the Lord was having the fellowship and dwelling, he was dwelling with him. వారు ఎంత కాలము దేవుడు ఆదాము కలిసి జీవించరో బైబిల్లో ఎక్కడ నమోదు చేయబడలేదు. It's not written in the Bible how long they were having the fellowship together. కానీ దేవునితో ఐక్యత కలిగి దేవుడు ఆదాము హవ్వలతో నివసించినంత కాలము వారి జీవితం ఎంతో మహిమకరముగా ఉండెను. But as long as they were having a good fellowship with each other, God and the man, then it was a very blessed experience for them. కానీ సాతాను యొక్క కుయుక్తి ద్వారా మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. But because of the cunningness of the Satan, the man has become far out from the Lord. అనేక మంది పాపపు యొక్క సరియైన అర్థాన్ని గ్రహించలేకపోతున్నారు. Many people are not able to understand what is sin. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ఘోరమైన పాపం ఏదనగా దేవుని వాక్యాన్ని నమ్మకపోవటం. Above all the sin, the terrible sin is not to believe on the word of God. ఇదే విత్తనాన్ని ఏదైనా తోటలో ఉన్న మనిషి హృదయంలో విత్తినప్పుడు దేవుని వాక్యము పైన అవిశ్వాసము చేత వారు క్రియ చేశారు. The same seed, when it was put and it just sprouted as unbelief in the man. ఈ మొదటి కూటానికి వచ్చి ఉన్న నేను దైవ కృపలో మీకు చెప్పే మొదటి సందేశము, పాపము ఎంత బలము కలదో అవిశ్వాసము కూడా అంతే బలముతో కూడినది. Let me tell you in this first meeting that how terrible the sin is, that same terribleness even the unbelief has. పాపము ఏ విధంగా మానవుణ్ణి దూరపరుస్తుందో అదే విధంగానే అవిశ్వాసము కూడా మనుషుల్ని దేవుని యొద్ద నుండి దూరపరచును. How the sin has made a distance between man and God, in the same manner even an unbelief also make the same distance between man and God. ఈ దినాల్లో అనేకులు నేను ఏ పాపము చేయట్లేదు కదా, నేనెందుకు ప్రభునందు విశ్వాసం ఉంచాలని వారు క్రియల్లో పాపము లేకపోవటం వలన ప్రభుని నమ్మలేకపోతున్నారు. In these days many people are thinking that I am not sinned, with that thought, because in my deeds I have not sinned, with that thought they are going away from the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము ఏ విధంగా మనిషిని దేవుని యొద్ద నుండి దూరపరచునో అవిశ్వాసము అలాగే. My dear people of God, how the sin has distanced a man from God, in the same way unbelief also takes a man far off from the Lord. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో చదువుతున్నాం, విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనాను ఉందో ఏమో జాగ్రత్తగా చూచుకొనుడి, అది జీవము గల దేవుని యొద్ద నుండి మిమ్మల్ని దూరపరచును అని చెప్పబడి ఉన్నది. In Hebrews 3:12 it is written, take heed brethren, lest there be in any of you an evil heart of unbelief in departing from the living God. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. దేవుని విడిచిపోవునట్టి సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి
విశ్వాసము లేని దుష్ట హృదయము పాపము కాదు, విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. Praise be to the holy name of the Lord. ఈ స్థలములో జీవం గల దేవుణ్ణి విడిచిపోవునట్టి చెయ్య కార్యం ఏంటి? What is that which makes us depart from the living God? అవిశ్వాసము. It's an unbelief. అవిశ్వాసము జీవం గల దేవుని యొద్ద నుండి మనుషుల్ని దూరపరచును. The unbelief will take you away from the living God. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కూడికల ద్వారా మన యొక్క విశ్వాసం అభివృద్ధి చెందాలి. So through this gathering our faith should get strengthened. దేవునితో కలిసి జీవిస్తున్నటువంటి మానవుడు అవిశ్వాసము వలన దేవునికి దూరం అయిపోయాడు. The man who was living together with the Lord, because of his unbelief he has gone far off from the Lord. ఇప్పుడు అవిశ్వాసముతో జీవించే ఆ మనిషితోను పాపములో పడిపోయిన ఆదాము సంతతితోను దేవుడు నివసించలేకపోతున్నారు. Now the man who was sinned and the man who is living in an unbelief, the Lord was not able to live and dwell among them. అందువల్లనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి విడిపించి ఎర్ర సముద్రమును దాటింపజేసి సీనాయి పర్వతం యొద్దకు దేవుడు నడిపించి ఉన్నారు. That is why the Lord has delivered the people from Egypt and led them through the Red Sea and also made them to go through all the wilderness experience. సీనాయి పర్వతం యొద్దకు రాగానే దైవజనుడైన మోషే ద్వారా దేవుడు తన మనసులో ఉన్న హృదయ వాంఛను ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. So the Lord brought them to Sinai mountain, and at that mountain the Lord is revealing his longing and desire to Moses. నేను వారిలో నివసించునట్లు వారు నాకొక్క పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. Ask them to make your sanctuary so that I may dwell among them. వారిలో మనిషిలో పడిపోయిన మనిషి మధ్యలో నివసించలేకపోయిన దేవుడు మరలా విమోచించిన తన ప్రజల మధ్యలో తన వాంఛను వ్యక్తపరచడం అని ఇక్కడ చూడొచ్చు. The Lord who could not dwell among the people who have fallen, now he wants to live among the people who are redeemed. ఇదే అనుభవముతోనే మత్తయి సువార్త 18వ అధ్యాయములో యేసయ్య శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో 20వ వచనం 18:20 Matthew 18:20. నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందిరని చెప్పాను. ఇక్కడ ప్రభు అంటున్నారు, 2-3 నా నామములో ఎక్కడ కూడి ఉందరో అక్కడ వారి మధ్యలో నేనుందును అని ప్రభు చెబుతున్నారు. Here the Lord is telling, for where 2 or 3 are gathered together in my name, there am I in the midst of them. దేవుడు తన మనసులో ఉన్న అనాది సంకల్పాన్ని ఈ విధంగా బయలుపరుస్తున్నారు. The Lord, he is revealing his eternal purpose in this way. ఏదైనా తోటలో మనిషితో నివసించిన దేవుడుతో ఉన్న ఐక్యతను మానవుడు కోల్పోయాడు. The God who was living with man in Eden garden, now he is telling in this manner. నిర్గమకాండ 25:8లో దేవుడు మరలా మోషే ద్వారా తనలో ఉన్నటువంటి వాంఛను వ్యక్తపరుస్తూ నేను వారి మధ్య నివసించగోరుచున్నానని చెబుతున్నారు. Here the Lord is revealing his desire through Moses in Exodus 25:8. I want to dwell among them. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచన ప్రకారము యేసయ్య శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నా నామమందు 2-3 సమకూడి వత్తురో ఆ స్థలములో నేను వారి మధ్యలో నివసించదని చెబుతున్నారు. Here when the Lord came in the flesh, he said that where 2 or 3 are gathered in my name, there am I in the midst of them. దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడకుండానట్లు శత్రు పలు విధాలుగా క్రియ చేస్తూ ఉన్నాడు. The Satan also was working in a different ways so that the purpose of God may not get fulfilled. దేవుని యొక్క నిత్య సంకల్పము దేవుడు మానవుడు కలిసి ఉండాలనేది. His the eternal purpose of God is that God and man should dwell together. అందుకే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని తన వాక్కుల ద్వారా జనులకు బోధించారు. That is why when our Lord came on this earth, through his words he revealed his eternal purpose to man. ఈ యొక్క నిత్య సంకల్పము
ఎన్ని ఆటంకములు వచ్చినా అది ఖచ్చితంగా నెరవేర్చబడును. His eternal purpose, no matter what the obstacle is, it will get fulfilled. విశ్వసించు ప్రజల ద్వారాను, Through the people who believe, క్రీస్తు యొక్క బోధను వెంబడించుట ద్వారాను, through all the people who are following his teaching, దేవుని యొక్క నిత్య సంకల్పము నెరవేర్చబడును. his eternal purpose will get fulfilled. అందుకే భవిష్యత్తులో ఈ సంకల్పము నెరవేర్చబడుచున్నట్లుగా మనం చదువుతున్నాం. That is why in the future it will get fulfilled like that we read. ప్రకటన గ్రంథ 21వ అధ్యాయము 3వ వచనం. Revelation 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలే ఇందురు. చాలు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. Praise be to the holy name of the Lord. ఇది నిత్యత్వములో రాబో దినముల్లో నెరవేర్చబడే ఒక కార్యము. This is the thing that is going to get fulfilled in the eternity and in the days to come. ఏదైనా తోటలో దేవుడు వాంఛించారు. The Lord had a desire in Eden garden, కానీ మనుష్యుడు వంచన చేత దేవునికి దూరం అయిపోయాడు. but the man through the cunningness of Satan has fallen. ప్రత్యక్ష గుడారమును గురించి సత్యమును బయలుపరిచేటప్పుడు నేను వారి మధ్యలో నివసించినట్లు మనం దేవుడు బయలుపరిచారు. When the Lord was revealing the truth of tabernacle, he revealed his desire to dwell among them. మత్తయి 18:20 ద్వారా నేను వారి మధ్యలో ఉందునని ప్రభు మరలా తన వాంఛను వ్యక్తపరుస్తున్నారు. Once again the Lord revealed his desire through Matthew 18:20 that I will dwell among them. మనుషులో మార్పు రావచ్చు. There may be changes coming in the life of man. పరిస్థితులు మారిపోవచ్చు. The atmosphere, the circumstances may change. కాలములు గతించిపోవును. The days may change. కానీ దేవుని సంకల్పము నిశ్చయముగా నెరవేర్చబడును. But the purpose of God will definitely get fulfilled. అందుకే ప్రకటన 21:3 చదువుతున్నాం, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. That is why in Revelation 21:3 we read that the Lord will dwell among them. దేవుని యొక్క సంకల్పము మార్పు లేనిది. There is no change in his purpose. అది నిశ్చయముగా నెరవేర్చబడును. Definitely it will get fulfilled. ఆ దేవుని యొక్క సంకల్పాన్ని విశ్వసించి అందరూ దేవునికి స్తోత్రం చెల్లించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఇది ప్రత్యక్ష గుడారం అనేటువంటిది దేవుని యొక్క సంకల్పము అని మనం ఎరుగవచ్చును. We can understand that the tabernacle, it is the purpose of God. లేనట్లయితే ఈ ప్రత్యక్ష గుడారమును గురించిన సత్యములు మనం నేర్చుకున్న కొలది దేవుని మనసులో ఉన్న సత్యాన్ని ఎరగగలము. If we are not if we learn this, only then we can understand that what is in the mind of God. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం అరణ్యములో మోషే నిర్మించిన దేవదర్శన ప్రత్యక్ష గుడారమును గుర్చిన సత్యము ఇప్పుడు ఎందుకు క్రొత్త నిబంధనలు అది మనం నేర్చుకోవాలి అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. We the people of New Testament church, why we should learn about the tabernacle which has been revealed thousands of years ago to Moses. ఇప్పుడు ప్రత్యక్ష గుడారము లేదు. Now there is no tabernacle. కానీ ప్రత్యక్ష గుడారము గురించిన సత్యములు ఉన్నాయి. But there is the truth. There is a truth about the tabernacle. ఇది పాత నిబంధనకు సంబంధించిన అయినప్పుడు కూడా, though it belongs to the Old Testament, దీనిని గురించి నేర్చుకొనుట ద్వారా క్రొత్త నిబంధనలో ఉన్న ప్రతి దేవుని బిడ్డ విశ్వాస జీవితంలో బలపరచబడును. By learning about the teachings of tabernacle, every people who are in the New Testament church, they will get strengthened in their faith. ఈ సత్యములు నేర్చుకొనుట ద్వారా మనలో క్షేమాభివృద్ధి కలుగును. By learning through this, we will also have a growth in our life. అందుకే క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి 5 వచనాలు ప్రత్యక్ష గుడారమును గురించిన సంక్షిప్తమైన మాటలు పలుకుతూ ఆ పత్రికకర్త రాస్తూ ఉండటం మనం చూడొచ్చు. హెబ్రీ 9వ అధ్యాయము 1వ వచనం 5వ వచనం మాత్రం చదవండి. Only Hebrews 9:1 and 5 please read. మొదటి నియమముకైతే సేవా నిబంధనను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను. చాలు. అలాగే చెబుతూ 5వ వచనానికి మనం వచ్చినప్పుడు దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న
మహిమగల కెరూబులుండెను. ఆ, వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పవల్ల పడదు. ఈ వీటిని గురించి వివరముగా 3 రోజులు చెప్పటం వల్ల పడదు. In the first verse we read about a worldly sanctuary, and in the 5th verse we read about over it the cherubims of glory, and about this we cannot explain within these 3 days time. హెబ్రీయులకు రాసిన పత్రికలో క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులకు కూడా ప్రత్యక్ష గుడారమును గురించిన సత్యాన్ని ఆది అపోస్తలులు బోధించి ఉన్నారు. Even the apostles they have taught about the truth about the tabernacle to the believers of New Testament church. ఎందుకంటే ఇది మనల్ని విశ్వాసములో బలపరచును. Why it will strengthen us in our faith? సత్యములో స్థిరపరచును. Why it will root us in the faith? ఈ సత్యములు మన జీవితాల్ని ప్రభు ఎదురు చూస్తున్నటువంటి స్థితికి తగినట్లు రూపాంతరపరచును. This will transform us unto up to the expectation of our Lord. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశము నుండి విమోచించి సీనాయి పర్వతం యొద్దకు తీసుకుని వచ్చినట్లు మనం చదువుతున్నాం. We read that the Lord has delivered the people from Egypt and brought them up to Sinai mountain. సీనాయి పర్వతం యొద్దకు రాగానే దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి ఎక్కి రమ్మని చెప్పినట్లు మనం చదువుతున్నాం. When they reached the Sinai mountain, the Lord commanded Moses to come up to the mountain, climb up to the mountain of Sinai. పరిశుద్ధ లేఖనాల్ని మీరు సంక్షిప్తంగా గమనిస్తే ఇంచుమించు సీనాయి పర్వతం మీదకి మోషే 7 సార్లు ఎక్కి దిగినట్లు మనం చదువుతున్నాం. If you read the word of God very carefully, you can understand that Moses has climbed mountain Sinai for 7 times. మీరు 19వ అధ్యాయం నుండి చదువుకుంటూ వస్తే నిర్గమాకాండములో మోషే సీనాయి పర్వతమును ఎక్కటం దిగటం పలుమార్లు ఉన్నట్లు మనం గమనించవచ్చు. If you read from Exodus 19 onwards, you can understand that Moses was climbing and coming, ascending and descending mountain Sinai for many times. దీంట్లో ఒక్కసారి ఆయన పైకి ఎక్కి వెళ్ళినప్పుడు 40 రోజుల రాత్రింబగళ్ళు మోషే సీనాయి పర్వతం మీద ఉన్నట్లు వాక్యములో చదువుతున్నాం. From the word of God we can read that whenever he goes up to the mountain Sinai, he stays there for 40 days and night. ఈ విధంగా మోషే సీనాయి పర్వతమును ఎక్కి దిగే ఆ యొక్క సందర్భంలో మోషేకి ఇంచుమించు 80 సంవత్సరాల వయసు. So when he was climbing up and down this mountain Sinai, he was about 80 years old. మోషే సీనాయి పర్వతం శిఖరం మీదకి రమ్మని నిర్గమాకాండం 24వ అధ్యాయములో ప్రభు చెప్పటం మనం చూడొచ్చు. We can read that the Lord telling Moses to come unto the peak of mountain Sinai, that we can read in Exodus 24. 24వ అధ్యాయము 15 నుండి 18 వచనాల వరకు చదువుకుందాం. 24:15 to 18. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనపడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకెక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవలు 40 దినములు ఉండెను. దీని తర్వాతనే 25వ అధ్యాయం నుండి ప్రత్యక్ష గుడారమును గురించిన సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం. After this experience of Moses only we can read about the tabernacle. ప్రత్యక్ష గుడారమును గురించిన సత్యాన్ని బయలుపరచు నిమిత్తము 6 దినములు మోషే మేఘములో ఉన్నాడు. ఎటువంటి స్వరము దేవుడు ఆయనకు వినిపించలేదు. To reveal, to get the truth about the tabernacle, he was in the cloud for 6 days, and up to that for 6 days he was not revealed anything. 7వ దినమున దేవుడు మోషేతో సెలవిచ్చెను అని మనం చదువుతున్నాం. On the 7th day the Lord spoke to Moses, we read. 6 దినములు మోషే మేఘములో ఉండవలసిన ఒక పరిస్థితి ఏర్పడెను. What is the reason that he was there for 6 days in the cloud? ఎందుకనగా ప్రత్యక్ష గుడారమును దేవుడు చూపించినప్పుడు, దానిని వర్ణించినప్పుడు అవన్నిటినీ తన మనసులో ఎక్కించుకున్న నిమిత్తము మోషేను దేవుడు ముందు 6 రోజులు
మేఘములో ఉంచారు. The Lord has kept Moses in the cloud for 6 days so that he may put all the truth about all the things about the tabernacle in his mind. ప్రత్యక్ష గుడారమును గురించిన సత్యమును వినుటకును ప్రత్యక్ష గుడారమును చూడటకును మోషే 6 రోజులు సిద్ధపడవలసిన ఒక పరిస్థితి ఆయనకి ఏర్పడింది. He has to prepare. It was a situation for him that he has to spend 6 days to prepare himself to see tabernacle and also to understand the tabernacle. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారమును గురించిన సత్యములు అందులో ఉన్న లోతైన భాగములను తెలుసుకున్న నిమిత్తము మన మనసులో కూడా ఒక సిద్ధపాటుని దేవుడు ఎదురు చూస్తున్నారు. Even the Lord expects a preparedness from us so that we may know the truth about the tabernacle. పరిశుద్ధాత్మ అభిషేకముతోను With the anointing of the Holy Spirit. దేవుని కృప సహాయముతోను Through the help of the grace of the Lord. ప్రత్యక్ష గుడారమును గురించిన సత్యాల్ని మన హృదయములో మనం ఎక్కించుకోవాలి. We should put all the truth about it in our heart. మోషేను సీనాయి పర్వతం మీదకి రమ్మని చెప్పినప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్ష గుడారమును గురించి చెప్పటం మాత్రమే కాదు, ఒక ప్రత్యక్ష గుడారమని సీనాయి పర్వతము మీద దేవుడు చూపించారు. When the Lord told Moses to come up to the mountain Sinai, not only that he told about the tabernacle, but he showed him literally a tabernacle. ఇంచుమించు 40 దినములు దైవ సన్నిధానములో ఉన్న మోషే ప్రత్యక్ష గుడారమును గురించిన సత్యాల్ని దేవుని ద్వారా విన్నాడు. అదే సమయంలో దేవుడు తెచ్చిన ప్రత్యక్ష గుడారముని మోషే చూశాడు. For about 40 days he heard the truth about the tabernacle and also he saw the tabernacle that the Lord has made on the mountain. అందువల్ల సీనాయి పర్వతం మీద చూసినప్పుడు సరైన విధంలో మనం అర్థం చేసుకుంటే 3 విధమైన ప్రత్యక్ష గుడారములు సీనాయి పర్వతం మీద కలవు. 3 విధమైన ప్రత్యక్ష గుడారములు సీనాయి పర్వతంలో మనం చూడొచ్చు. There on the mountains Sinai that we can see 3 type of tabernacle. ఒకటి దేవుడు తీసుకొని వచ్చినటువంటి ప్రత్యక్ష గుడారము. One is that the which the Lord himself has brought. ఇది శిఖరము పైన మోషేకి దేవుడు చూపించారు. That is the one which the Lord showed to Moses on the top of the mountain. రెండవదిగా ఇశ్రాయేలీయులు దేవుడు మోషేకు చూపించిన మాదిరి ప్రకారము నిర్మించిన ప్రత్యక్ష గుడారము ఇది సీనాయి పర్వతము క్రింద ఉంది. And another tabernacle which the Israelites established underneath the mountain Sinai. ఇంకొక ప్రత్యక్ష గుడారము ఎవరు మనిషికి కనబడనటువంటిది, అది మోషే హృదయంలో ఉంది. And the third tabernacle, it is in the heart of the Moses which no one can see. మోషే దేవుడు ఏదైతే తనకు చూపించారో అవన్నీ తన హృదయంలో భద్రపరుచుకున్నాడు. Whatever the Lord has showed to Moses, he has just preserved it in his heart. సీనాయి పర్వతం మీద ఒక ప్రత్యక్ష గుడారము, One tabernacle in the top of the mountain. దేవుడు చూపించిన ప్రత్యక్ష గుడారపు యొక్క మాదిరి మోషే హృదయములో. And another tabernacle which the Lord showed to Moses in the heart of Moses. ఇశ్రాయేలీయులు మనపూర్వకంగా ఇచ్చిన కానుకల ద్వారా నిర్మించబడిన ప్రత్యక్ష గుడారం సీనాయి పర్వతము క్రింద. Another one established to the willing offering of the Israelites underneath the mountain Sinai. అందుకే మోషేని చూసి పలుమార్లు ప్రభు చెప్తారు, నేను నీకు చెప్పిన విధముగా అని చెప్పకుండా నేను నీకు కనపర్చిన విధముగా నువ్వు వాటిని చేయటకు జాగ్రత్త పడవలెను అని చెప్పారు. That is why every time the Lord said to Moses that as I have shown you, you establish that tabernacle. దానికి నేను 2-3 రెఫరెన్స్లు చెప్తాను. I am going to tell 2-3 references for it. నిర్గమాకాండ 25వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే, If you read 25:9 of Exodus, చదవండి. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును, నేను నీకు కనపరచు విధముగా, చూపిన విధముగా కాదు, కనపరిచిన విధముగా. according to all that I show thee. 40వ వచనం. And 40th verse. అదే అధ్యాయం 40వ వచనం. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున, కొండ మీద నీకు కనపరచబడిన రూపము చొప్పున, Look that thou make them after their pattern which was showed thee in the mount. 26వ అధ్యాయము 30వ వచనం. 26:30. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున, కొండ మీద నీకు కనపరచబడి ఉన్న పోలిక చొప్పున, according to the fashion thereof which was showed thee in the mount. 27వ అధ్యాయము నిర్గమాకాండం 8వ వచనం. 27:8 of Exodus.
పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను. కొండ మీద నీకు చూపబడి ఉన్న పోలికగానే దాన్ని చేయవలెను. As it was showed thee in the mount, so shall they make it. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, Hebrews 8:5 if you read. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున. చాలు. మోషే గూడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడి ఉన్న మాదిరి చొప్పున అని మనం చదువుతున్నాం. See, here we read that thou make all things according to the pattern showed to thee in the mount. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు ఒక ప్రత్యక్ష గూడారముతో దిగి వచ్చారు. When the Lord came upon the mountain Sinai, he brought a tabernacle upon that mountain. అందుకే మోషేతో ప్రభు అంటున్నారు, నేను నీకు కనపరిచిన విధమున. That is why the Lord always frequently said that as I have showed you. నేను నీకు చూపిన మాదిరి చొప్పున. According to the pattern I have showed you. అప్పుడు పర్వతము మీద దేవుడు తెచ్చిన ప్రత్యక్ష గుడారము, One tabernacle on the mountain Sinai. దాన్ని చూసిన మోషే హృదయములో ఆ ప్రత్యక్ష గుడారము. And the Moses who saw it, and there was one tabernacle in his heart. ఇశ్రాయేలీయులు ఇచ్చిన మనపూర్వకమైన కానుకలతో ఆ మాదిరిని అనుసరించి నిర్మించిన ప్రత్యక్ష గుడారము. And third tabernacle through the willing offering of the Israelites, which was established underneath the mountain Sinai. సీనాయి పర్వతం యొద్ద 3 విధమైన ప్రత్యక్ష గుడారములు ఉన్నట్లు మనం ఈ వాక్యముల ద్వారా నేర్చుకోగలుగుతున్నాం. Through these verses we can understand that there are 3 type of tabernacles near mountain Sinai. ప్రత్యక్ష గుడారం మాదిరిని అనుసరించి మోషే దానిని నిర్మించినప్పుడు అందులో దేవుని మహిమ దిగి వచ్చినట్లు మనం చదువుతున్నాం. Also we can read that the glory of the Lord came upon the tabernacle when the tabernacle was made according to the pattern that was shown to him. యేసు ప్రభు మనకు మాదిరి అయి ఉన్నారు. Our Lord is an example pattern for us. ఆయన మాదిరిని అనుసరించి మనము జీవించినట్లయితే, If we live according to his pattern, క్రీస్తు మాదిరిని అనుసరించి మన జీవితాన్ని మనం కట్టి లేపినట్లయితే, if you build up your life according to his example and pattern, దేవుని మహిమ ప్రత్యక్ష గుడారమును నింపినట్లుగానే as the tabernacle was filled with the glory of God, మనమందరూ మహిమగల రాకడలో సిద్ధపడగలము. we can also get prepared for that glorious coming. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. Glory be to the name of the Lord. ఈ ప్రత్యక్ష గుడారము యొక్క పలు విశేషతలో ప్రాముఖ్యమైన 2 విశేషతలను చెప్పి ఈ యొక్క చిత్రపటాల్లో ఉన్న కార్యాలను నేను వర్ణిస్తాను. There are many specialities about the tabernacle, but I am going to name 2, and then we will go to that picture which is behind us. సూర్యుడు సృష్టించబడ్డాడు, ప్రత్యక్ష గుడారము నిర్మించబడింది. The sun was created and the tabernacle was made. సూర్యుడు కలుగునుగాక అని చెప్పిన దేవుడు ప్రత్యక్ష గుడారము కలుగునుగాక అంటే నిమిషంలో కలిగిపోయింది. The Lord said, let there be sun, but if had he told that let there be tabernacle, the tabernacle would have got established. అది నిర్మింపవలెను అని ప్రభు చెబుతున్నారు. But the Lord said that let it be made. ఈ ప్రత్యక్ష గుడారపు యొక్క విశేషతలో 2 ప్రాముఖ్యమైన అంశం. మొదటిది, ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్న ఒక మేకు గాని త్రాడు గాని ప్రతిది కూడా దేవుని ప్రజలు మనపూర్వకముగా ఇచ్చిన కానుకల ద్వారా నిర్మించబడింది. One speciality about this tabernacle is that even a single nail or any small thing of this tabernacle was brought through the willing offering of the Israelites. నిర్గమాకాండ 25వ అధ్యాయము మొదటి వచనాన్ని చదివితే, When you read Exodus 25:1, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద అది తీసుకొనవలెను. take the offering from the people who are doing it willingly with his heart. పాత నిబంధనలో ఉన్న ఒక ప్రత్యక్ష గుడారము నిర్మించబడ నిమిత్తము మనపూర్వకమైన అర్పణల్ని దేవుడు ఎదురు చూసినట్లయితే, The Lord expected a willing offering to establish that Old Testament tabernacle. If it is so, క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా మార్చబడ మనం ఎంత మనపూర్వకంగా సత్యానికి సమర్పించుకోవాలి. the New Testament people who are going to be made as the bride of the Lord, how much more willingly we should submit ourselves to the Lord. మనపూర్వకము అనే కార్యములో 3 అంశములు ఉండవు. Submitting willingly, in that there are 3 things are there. మనపూర్వకము
అనే కార్యములో 3 అంశములు ఉండవు. In that willingness, there are 3 things are there. మొదటిది అక్కడ బలవంతం ఉండదు. In that first, there is no compulsion. రెండవదిగా దుఃఖముతో అక్కడ ఎవరు కానుకలు ఇవ్వలేదు. Here, with a grieving heart, no one has given the offering. మూడవదిగా సణుగుడు ఉండదు. There won't be any murmuring. అందువల్ల వాక్యములు చదువుతున్నాం, బలవంతముగాను సణుగుకొను కాక హృదయపూర్వకముగా ఇచ్చువాని యందు దేవుడు సంతోషించును. That is why here we read that not with murmuring, not with compulsion, but those who are doing it with a willing heart take the offering. సత్యమును విన్నప్పుడు, సత్యమునకు లోబడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరో బలవంతంతో మనం లోబడకూడదు. Whenever we are hearing the truth, whenever a situation comes to obey the truth, it should not be under the compulsion of anyone. లేనట్లయితే తప్పదు కదా, ఈ మార్గంలో వచ్చామని సణుక్కొని మనం లోబడకూడదు. Otherwise it should not be so with a murmuring heart. పైన మంచిగా ఉన్నట్లు అనిపించుకొని హృదయంలో దుఃఖముతో మన దేవునికి We సమర్పించుకోనకూడదు. should not, because there is God, we should, with a murmuring heart we should not submit ourselves. మనపూర్వకమనే అంశములో ఈ 3 కార్యములు ఉండకూడదు. In that willing heart, willingness, these 3 things should not be there. ప్రత్యక్ష గుడారములో దుఃఖముతో ఇచ్చిన వారు కానుకలు గాని, సణుక్కొని ఇచ్చిన వారు కానుకలు గాని, ఇతరుల యొక్క బలవంతముతో ఇచ్చిన కానుకలు గాని ఈ ప్రత్యక్ష గుడారములో లేదు. అంత మనపూర్వకంగా ఇచ్చిన కానుకల ద్వారా నిర్మించబడి ఉన్నది. In this tabernacle there is no offering which was given with a compulsion or with a murmuring or with a grieving heart, and it was all with a willing heart. రెండవదిగా ఈ ప్రత్యక్ష గుడారపు యొక్క విశేషత ఏమంటే, ఇందులో ఏ మనుష్యుని యొక్క ఆలోచన కొంచెమైనను లేదు. పూర్తిగా దేవుడు బయలుపరిచిన సత్యము ప్రకారమే ఇది నిర్మించబడింది. And the second speciality about this tabernacle is that no counsel of man is there, and 100% it is the counsel of God. మోషే ఐగుప్తు దేశపు యొక్క సర్వ విద్యలో ప్రవీణుడు అని మనం చదువుతున్నాం. We read in the word of God that Moses is a learned man and he is an expert in every art of the Egyptian. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22-23 వచనాన్ని మనం చదివితే, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం. Acts 7:22 and 23. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మోషే ఐగుప్తు దేశపు యొక్క సకల విద్యను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఒకే మాటలో చెప్పాలంటే ఐగుప్తు దేశపు యొక్క విద్యలో మోషే PhD చేశాడు. In one word we can say that he has done a PhD in every art of Egyptian. ఆయనకి లోక సంబంధమైన జ్ఞానం ఉంది. He has got the worldly knowledge. తెలివి ఉంది. He has got the good understanding. మంచి ఎడ్యుకేషన్ ఉంది. He has got a good learning. కానీ ఆయన ఆలోచన ప్రత్యక్ష గుడారములోనికి రాకూడదు. But his counsel, his ideas should not be implemented in the tabernacle. లౌకిక జ్ఞానముతో కట్టిన దానిలో దేవుని మహిమ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, The glory of the Lord will not dwell in the tabernacle which is built by the worldly knowledge. మనుషుల దృష్టికి ఆకర్షణగా ఉండొచ్చు. It may be an attractive one for the man's eyes. అందరూ మెచ్చుకునే తీరులో ఒకవేళ అది కనబడవచ్చును. It may be found as the one which is all exalted by the man. కానీ మనుషుని ఆలోచనతో చేయబడినది దేవుడు ఎన్నడూ అంగీకరించలేరు. But God will never recognize the one which was done by the man's counsel. దేవుని మహిమ అక్కడ దిగదు. The glory of the Lord will not descend over that. ప్రత్యక్ష గుడారములో దేవుని మహిమ దిగి రావడానికి కారణం ఏంటి? What is the reason that the glory of the Lord descended on the tabernacle? అది మనపూర్వకంగా అర్పించిన కానుకల ద్వారాను పరిపూర్ణ దేవుని ఆలోచన ప్రకారము చేయబడి ఉన్నది. Because it was built with the willing offering of the people and with the 100% counsel of the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కూడికల్లో దేవుడు నన్ను మిమ్మల్ని తన మహిమతో నింపగోరుచున్నారు. In this meeting the Lord is going to fill us with his glory. వినే సత్యానికి మనపూర్వకంగా మనం సమర్పించుకుందాము. Only let us submit ourselves 100% to the willing heart to the truth. దేవుడు బయలుపరుస్తున్నటువంటి సత్యమునకు విరోధమైన
ఏ ఆలోచన మనలో రానికూడదు. That we should not allow any counsel coming to our mind against the counsel of God. ఈ కూడికల ద్వారా దేవుడు తన మహిమతో మనలందరూ నింపునట్లుగా స్తోత్రించదము. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ఈ యొక్క ప్రత్యక్ష గుడారమును గురించిన సత్యాన్ని ఇంచుమించు మోషేకి దేవుడు 40 రోజులు ప్రకటించారు. About the truth of the tabernacle, the Lord revealed to Moses for 40 days. కానీ ఇది నిర్మించడానికి దాదాపు 10 నెలలు పైన పట్టింది. But to establish and to make the tabernacle, about 10 months time it took. సీనాయి పర్వతము క్రిందుండి దేవుని ప్రజలు అర్పించిన మనపూర్వకమైన కానుకల ద్వారా అది నిర్మించడానికి ఇంచుమించు 10 నెలలు పైన పట్టింది. More than 10 months took to establish this tabernacle with the willing offering of the Israelites. ప్రత్యక్ష గుడారమును గురించి 40 రోజుల్లో మోషేకి దేవుడు బయలుపరిచిన About that, though it was revealed to Moses within 40 days, దాన్ని నిర్మించడానికి చాలా టైం పట్టింది. but to make it and establish it more than it took a long time. ఇప్పుడు ప్రత్యక్ష గుడారమును గురించిన కొన్ని సత్యాలు 3 రోజుల్లో మీకు ప్రకటించబడినా, About the truth of the tabernacle, if it is told to you within 3 days, దీని సత్యాన్ని అనుసరించి మన జీవితాన్ని కట్టి లేపుకోవడానికి కొన్ని రోజులు పట్టొచ్చు. according to the truth, to build your life, it may take more time. కానీ మనము నిదానించి దేవుని ప్రేమతో సమర్పించుకోవాలి. But with the understanding, with the love of God, we should submit ourselves to this truth. కొన్ని సందర్భములో కొంతమంది దేవుని బిడ్డలు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు వారు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. Whenever the people of God read the word of God, at some point of time they may get some doubts. పరిశుద్ధ గ్రంథములో ఉన్న కొన్ని సత్యాలు తెలుసుకోవడానికి సందేహం రావటం తప్పు కాదు. There is no, it is not a problem that there is a doubt coming in the people's mind when they read the word of God. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని సందేహించకూడదు. But we should not doubt the word of God. ఉదాహరణకు చెప్తాను. Let me tell you an example. భర్త కొట్టుకు వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొనుక్కొని వచ్చాడు అనుకోండి. Suppose the husband has gone to the shop and purchased something. భర్త తెచ్చిన వస్తువుల పైన ఒకవేళ సందేహం ఏర్పడిన ప్రాబ్లం లేదు. There may be a doubt on the material brought by the husband. భర్త మీద సందేహం వస్తే, But if the doubt falls upon the husband himself, పరిశుద్ధ గ్రంథములో ఉన్న కొన్ని సత్యములు నేర్చుకునే తపనతో ఒక సందేహం మనకు రావచ్చును. whenever you are learning the truth of that Bible, there may be doubts coming to you. కానీ పరిశుద్ధ గ్రంథం మీద సత్యం రాకూడదు. But you should not get a doubt on the word of God. పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యాల్ని దేవుడు మనకు బయలుపరచు నిమిత్తము మనలో నుండి దేవుడు ఒక ఎదుగుదలను ఎదురు చూస్తూ ఉంటాడు. The Lord is expecting something from us to reveal the truth of the Bible. ఈ రాత్రి సమయంలో ఈ సభలకు వచ్చిన నీవు కూడా పరిశుద్ధ గ్రంథములో కొన్ని వాక్యాలు అర్థము కాకుండా కలవరముతో ఉన్నావేమో. Sometimes the one who are gathered here, you may also be troubled because of the words, or you may have your doubts because of the words of the Bible. ప్రభు సూటిగా నీతో చెబుతున్నారు, కొన్ని సత్యములు నేర్పించు నిమిత్తము, కొన్ని సత్యములు బయలుపరచు నిమిత్తము దేవుడు నీలోను నాలోను ఒక ఎదుగుదలను ఎదురు చూస్తున్నారు. But the Lord is telling you very clearly that to teach you some of the truths, He is expecting something from you. మోషేని దేవుడు దర్శించి ఇశ్రాయేలుని విడిపించమని చెప్పారు. The Lord met Moses and told to deliver the people of Israelites. ఐగుప్తు దేశంలో పస్కా పండుగను గురించిన సత్యాన్ని దేవుడు బయలుపరిచారు. The Lord revealed about the truth of the Passover in Egypt. ఎర్ర సముద్రమును దాటే ఆలోచనను దేవుడు బయలుపరిచారు. The Lord revealed the counsel how to cross the Red Sea to Moses. ఇంచుమించు వారు సీనాయి పర్వత యొద్దకు వచ్చేదలికి దాదాపు 2 మాసాలు ఐగుప్తు దేశం నుండి వారు బయలుదేరి 2 మాసాలు గడిచిపోయాయి. About 2 months passed since they left Egypt to reach up to Mount Sinai. ఇంచుమించు ఐగుప్తు దేశం నుండి విడుదల పొంది 4వ మాసములో దేవుడు వారికి ప్రత్యక్ష గుడారమును గురించి బయలుపరిచారు. After 4 months of the deliverance of Egypt, the Lord revealed about tabernacle. ఈ ప్రత్యక్ష గుడారమును వారికి బయలుపరచు నిమిత్తము
కొంచెం ప్రయాణము వారు చేయవలసినదిగా దేవుడు ఎదురు చూశారు. The Lord expected that they have to make a journey so that he may reveal the truth about the tabernacle. దేవుడు నియమించిన ఒక స్థలమునకు వారు రావాల్సినదిగా దేవుడు ఎదురు చూశారు. The Lord was expecting they have to come to a place where the Lord will deliver the truth. ఆ స్థలమునకు వారు వచ్చి చేరగానే దేవుడు తన మనసులో ఉన్న ప్రత్యక్ష గుడారమును వారికి బయలుపరిచారు. Sooner they reached to the place where the Lord expected them to be, then the Lord revealed the truth. ఆ విధంగానే నీవు కూడా దేవుని బిడ్డవై ఉండవచ్చును. Yes, you may also be the child of God. నీకు కొన్ని సత్యములు బయలుపరచు నిమిత్తము నీలో నుండి కొన్ని ప్రయాణములు దేవుడు ఎదురు చూస్తున్నారు. To reveal some of the truths of the Bible, the Lord is expecting that you should make some journey. నీవు వచ్చి నిలవలసిన ఒక స్థలాన్ని దేవుడు ఎదురు చూస్తున్నారు. The Lord is expecting a place to stand for you so that he may reveal the truth to you. దేవుడు ఎదురు చూసిన స్థలములకు వారు వచ్చినప్పుడు, దేవుడు ఎదురు చూసిన స్థాయికి వారు ప్రయాణించినప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారమును గురించిన సత్యాన్ని వారికి బయలుపరిచి ఉన్నారు. When they came to the place that was ordained for them according to the will of God, then the Lord revealed the truth. నీకు కూడా పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యములను వ్యక్తపరచు నిమిత్తము దేవుడు ఒక సమయాన్ని ఒక స్థలాన్ని నియమించి ఉన్నారు. ఆ సమయము ఆ స్థలము రాగానే నమ్మకమైన ప్రభు నీ సందేహములు తీర్చును. For you also to reveal the truth of the Bible, the faithful God is expecting that you to come, for you to make a journey and to come to a place. Sooner you do that, the Lord will reveal it. ఈ 3 రోజు సభలు ఒకవేళ ఆ స్థలమై ఉండొచ్చు. Maybe this 3 days meeting is the right place for you. ఈ 3 రోజు సభలు ఆ యొక్క సమయమై ఉండవచ్చును. Maybe this 3 days time of the meeting may be the time for నీ you. సందేహములు తీర్చబడు నిమిత్తము To clear all your doubts. నీ యొక్క హృదయము సత్యములో స్థిరపరచబడు నిమిత్తము. So that your heart may be stabilized in the truth. నువ్వు మానుకుండా ఈ సభలో వచ్చి పాల్గొందువు గాక. May the Lord help you to participate. దేవుడు ఈ కూడికల ద్వారా సందేహంతో ఉన్న అనేకల్ని సత్యములో స్థిరపరచునట్లుగా అందరూ కూడి దేవునికి స్తోత్రం చెల్లించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారపు యొక్క చిత్రపటాన్ని అక్షరార్థంగా కొన్ని విషయాల్ని నేను మీకు వర్ణించగోరుతున్నాను. Now I am going to explain to you literally about the tabernacle from the picture that is behind us. సీనాయి పర్వతము మీద దేవుడు దిగి వచ్చినప్పుడు ఇటువంటి ఒక ప్రత్యక్ష గుడారమని తీసుకొని వచ్చారని ముందుగానే నేను మీకు చెప్పాను. I told you already that when the Lord came upon the top of the mountain Sinai, he brought literally such a tabernacle. ఇదే ప్రత్యక్ష గుడారము. This is the tabernacle. ఈ ప్రత్యక్ష గుడారపు యొక్క నలుదిక్కులో ఇశ్రాయేలీయుల యొక్క 3 గోత్రపు వారు తమ గుడారములు వేయవలెను. In the 4 corners of this tabernacle, the Israelites, 3 tribes of the Israelites, they have to pitch their tent. యాజకులు ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ తమ గుడారమును వేయవలెను. And the priests and the Levites, they have to pitch their tent around the tabernacle. మోషే, అహరోను, అతని కుమారులు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము ఎదుట తమ గుడారములు వేయవలెను. Just before the door of the gates of the tabernacle, Moses, Aaron and his children, they have to pitch their tent. ఈ విధంగా ఇశ్రాయేలీయుల యొక్క గుడారములన్నిటిలోను మధ్యలో ఉండే ప్రత్యక్ష గుడారం అన్నిటిని కలిపి పాళయము అని చెప్పబడును. So all the tents where it is pitched and also the tabernacle area, the whole area is called as the courtyard. As a camp. As a camp. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. Praise be to the holy name of the Lord. ఈ ప్రత్యక్ష గుడారములో ఈ యొక్క మేకు, ఈ యొక్క స్తంభము, తెర, ప్రతి దానికి ఆత్మీయ అర్థం ఉంది. Everything of this tabernacle, even the nail or the pillar or the screen, everything has got a spiritual meaning. అన్ని వివరంగా వారానికి ఒక రోజు బైబిల్ స్టడీగా చెప్తే ఇంచుమించు 2 సంవత్సరాలు పట్టింది. Even if you take one day in a week of the Bible study, it will take 2 years to explain the whole. కానీ దైవ కృపలో నాకు ఇవ్వబడిన 3 రోజుల్లో దేవుడిచ్చిన కృపగల వాక్కుల్ని నేను మీకు అందించగోరుతున్నాను. But I want to reach out to you through this truth within the 3 days time that is given to me. ఈ ప్రత్యక్ష గుడారములో 3 స్థలాలు ఉంటాయి. In this tabernacle there are 3 places. మొదటిది దీని ప్రాకారము లేదా ఆవరణము, ఔటర్ కోర్ట్ అని చెప్తారు. The first place is called as the courtyard.
రెండవ భాగము పైకప్పుతో కప్పి ఏమి కనబడినటువంటి భాగము. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి పరిశుద్ధ స్థలము, రెండవదిగా అతి పరిశుద్ధ స్థలము. And the second one is fully covered, no one can see what is inside, and there are two places in it, that is holy place and the most holy place. దాన్ని మీకు అర్థం చేసుకునే నిమిత్తము అవతల భాగంలో ఉన్న చిత్రపటంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని మీరు చూడొచ్చు. And in the other side of the picture you can see the holy place and the most holy place, through which you can see it very clearly. ఈ ప్రాకారములో రెండు వస్తువులు ఉంటాయి. In the outer court there are two things are kept. మొదటిది బలిపీఠము, One is that altar, రెండవది ఇత్తడి గంగాళము. and the laver of brass second. ప్రాకారములో రెండు వస్తువులు, ఒకటి బలిపీఠము, రెండవదిగా ఇత్తడి గంగాళం. In the outer court there are two things are there. One is altar and the second is the laver of brass. ఈ ప్రాకారమును దాటి ఈ తెరలోనికి ప్రవేశిస్తే పరిశుద్ధ స్థలము. If you just cross the outer place and get into that covered area, it's a holy place. ఈ పరిశుద్ధ స్థలములో మొదటి భాగములో మూడు వస్తువులు ఉంటాయి. In that holy place, in the first place, that is the holy place, three things are there. దీపస్తంభము, One is that candlestick ధూపవేదిక, and altar of incense సమూహపు రొట్టెలు ఉంచిన బల్ల. and table of shewbread. ఈ మూడు వస్తువులు పరిశుద్ధ స్థలములో ఉండును. And these three things are there in the holy place. అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం ఉండును. And in the most holy place the ark of God is there. ఈ స్థలములో చూస్తే అతి పరిశుద్ధ స్థలములో కనబడో నిబంధన మందసముని మనం చూడొచ్చు. In that right side of this picture you can see that ark of God which is in the most holy place. ఈ నిబంధన మందసములో ఆ యొక్క పెట్టె లోపల మూడు వస్తువులు ఉంటాయి. And in that ark of God, in that ark three things are there. మన్నాగల బంగార పాత్ర, That is a golden vessel. దేవుడు తన చేతి వ్రాతతో వ్రాసిచ్చిన రెండు రాతి పలకలు, And two tablets, in that the 10 commandment is written, which was written by the fingers of God. అహరోను యొక్క చిగర్చబడిన చేతికర, And the budded stick of Aaron. ఇది అతి పరిశుద్ధ స్థలములో కనబడే నిబంధన మందసము. This is the ark of God which is found in the most holy place. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు ఒకే వ్యక్తి, ఆయన ప్రధాన యాజకుడు. In these two persons you can see, one is the high priest. ఈ ప్రధాన యాజకుడు యువతల విచిత్ర వర్ణము గల వస్త్రాన్ని తొడుక్కొని ఉన్నాడు, అవతల తెల్లని వస్త్రమును తొడుక్కొని ఉన్నాడు. This high priest in this left he is wearing the priestly garment, and in the right side he is wearing a white garment. ఈ విచిత్ర వస్త్రము గల వస్త్రాన్ని వర్ణము గల వస్త్రాన్ని తొడుక్కున్నప్పుడు ప్రధాన యాజకుడు ప్రాకారములోను పరిశుద్ధ స్థలములో సేవ చేయవచ్చు. Whenever he is wearing this priestly garment, he can serve the Lord in the outer place and also in the holy place. కానీ అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒకే మారి అందులో ప్రవేశించాలి. But the high priest should enter into the most holy place only once in a year. అప్పుడు ఆయన నియమించబడి ఉన్న తెల్లని వస్త్రమును సన్నపు నార వస్త్రములు తొడుక్కొని ధూప కలశమును చేతిలో రక్తాన్ని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలములో సంవత్సరమునకు ఒక మారి ఆయన ప్రవేశిస్తాడు. But in the most holy place, whenever he enters, he should enter with the white dress, white garment, and with the incense in his hand and the blood in his hand. ఇంచుమించు అహరోను మొదలుకొని అన్న కాయిఫాను యేసు జీవించిన కాలములో ఉన్న ప్రధాన యాజకుల వరకు ఇంచుమించు 40 మంది ప్రధాన యాజకులు ఉన్నట్లు బైబిల్లో నమోదు చేయబడి ఉన్నది. It is written in the word of God that there were about 40 high priests were there from the time of Aaron till the time of Jesus. ఇశ్రాయేలీయులు విమోచించబడి సీనాయి పర్వతం మీదకు వచ్చేంత వరకు ఇటువంటి గూడారము గాని యాజకత్వము గాని వారికి లేదు. From the time of the people got delivered from Egypt till this time, they did not have any high priest. కానీ సీనాయి పర్వతము నుండి కానానులో వారు ప్రవేశించేటప్పుడు
దేవుడు ఇటువంటి మహిమకరమైన అనుభవాల్ని వారికి ఇచ్చారు. But from Mountain Sinai up to Canaan, when they entered, God gave such a glorious experience. అందువల్ల పరిచర్యాన్ని రెండు విధమైన పరిచర్యాలుగా, రెండు విధమైన సువార్తలుగా వాక్యములో మనం చదువుతున్నాం. That is why we see the service of God in two different ways. మొదటిది ఐగుప్తు దేశము నుండి సీనాయి పర్వతం వరకు తీసుకుని వచ్చినటువంటి సువార్త, దీనికి పేరు విడుదల సువార్త. One is that from Egypt up to the Sinai mountain, that is the gospel of deliverance. రెండవదిగా సీనాయి పర్వతము నుండి ఇటువంటి మహిమతో కూడిన ప్రత్యక్ష గుడారముతో పాటు ప్రయాణము చేసి కానాను దేశములో వెళ్లి చేర్చే సువార్త, దీనికి పేరు మహిమగల సువార్త. And there is another glorious gospel is there, that is from the Sinai mountain up to the Canaan till they enter there. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో, In Ephesians first chapter, అందరూ మన గ్రంథాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వైపు త్రిప్పుదాం. let us turn our Bible to the Ephesians 1. ఈ మొదటి అధ్యాయములో మనం చదివినప్పుడు 14వ వచనాన్ని, Ephesians 1:14, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము, ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము, ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. పై వచనం చదవండి 13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, మీరు సత్యవాక్యము అనగా రక్షణ సువార్త అని చదువుతున్నాం. in whom ye also trusted after that ye heard the word of truth. ఈ రక్షణ సువార్త వినుట ద్వారా కలిగిన రక్షణ, The gospel of your salvation, that is through hearing you hear. సువార్తను విని విశ్వసించుట ద్వారా కలిగిన రక్షణ ఇది. This is the deliverance you get by hearing the gospel. ఇదే ఐగుప్తు దేశము నుండి సీనాయి పర్వతం వరకు నడిపించిన సువార్త. This is the gospel which has led the people from Egypt to Mount Sinai. రెండవ సువార్తను గురించి మనం చదువుతున్నాం. The second gospel is 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 2 Corinthians 4వ అధ్యాయము 4వ వచనం. 4:4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త దేవుని ప్రకాశము, స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త. That is the glorious gospel of Christ. మరలా చదవండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము, Glorious gospel of Christ, who is the image of God, should shine. వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. Praise be to the holy name of the Lord. ఎఫెసీ 1:13లో రక్షణ సువార్త అని చదువుతున్నాం. In Ephesians 1:13 we read about the gospel of salvation. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో క్రీస్తు మహిమను కనపరచు సువార్త అని చదువుతున్నాం. In 2 Corinthians 4:4 we read that glorious gospel of Christ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రక్షింపబడి బాప్తిసం పొంది సీనాయి పర్వతం అనగా పరిశుద్ధాత్మ అభిషేకము పొందే వరకు ఎవరైనా నడిపించొచ్చు, అది రక్షణ సువార్త. A man after his salvation till the time he is getting anointed, anyone can lead up to this stage. That is the gospel of salvation. ఎందుకంటే రక్షణ, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకము 3 జన్మములను రాయబడి ఉన్నది. Here it is written that the salvation and the anointing and baptism, it's the basic experience. మరలా జన్మించాలి, That you should be born again. నీటి మూలముగా You జన్మించాలి, should be born through the water. ఆత్మ మూలముగా జన్మించాలి. You should be born through the spirit. ఐగుప్తు దేశము నుండి బయటకు రావటం, Coming out of Egypt, ఎర్ర సముద్రమును దాటటం, crossing through the Red Sea, సీనాయి పర్వతం ఎద్దకు రావటం, coming to the Sinai mountain. రక్షింపబడి బాప్తిసం పొంది అభిషేకము పొందేదానికి సాదృశ్యము. It is comparable to the experience of getting saved and getting baptism and getting anointed. సీనాయి పర్వతం ఎద్ద నుండి మహిమతో కూడిన ప్రత్యక్ష గుడారముతో పాటు కానాన్ని స్వతంత్రించుకోవాలి. Then you should go further from Sinai mountain up to Canaan to inherit it with the glorious tabernacle. ఇది మహిమతో కూడిన సువార్త. It is the gospel with the glory. ఈ మహిమగల సువార్త అనేకల క్రైస్తవులకు కూడా కనపరచబడుకుంటున్నట్లు ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రాన్ని గ్రుడ్డితనం కలుగజేయుచున్నాడు. The world, the prince of this world has blinded the eyes of the people of God so that they may not find this glorious gospel. ఈ రోజు
మహిమగల సువార్తకు విరోధంగా క్రియ చేయుచున్నటువంటి సువార్త ఒకటి ఉంది. There is a gospel working against this glorious gospel. అదే ప్రాస్పెరిటీ గాస్పల్. That is the prosperity gospel. ఎల్లప్పుడూ సమృద్ధిని గురించి, లోక సంబంధమైన దీవెనల గురించి చెబుతూ మహిమను కనపరచు సువార్తను క్రైస్తవ ప్రపంచములో అనేకులు మర్చిపోతున్నారు. In this Christian world there is something called a prosperity gospel. Every time abundance, and many people forget about it. ఈ మార్గము లాభదాయక మార్గము కాదు, నష్టముతో కూడిన మార్గము. This is not a way with all the profits and abundance, but there are many sufferings and losses. చెప్తున్నారు, క్రీస్తును సంపాదించుకున్న నిమిత్తము సమస్తము నష్టముగాయించి పెంటతో సమానముగా చూచున్నాను. That's how Paul is telling that to gain Christ I count everything as loss. క్రీస్తును సంపాదించుకున్న నిమిత్తము నష్టకరమైన ఈ మార్గమును గురించి ఈ రోజు క్రైస్తవ ప్రపంచములో దుఃఖకరమైన సంగతి ప్రాస్పెరిటీ గాస్పెల్ అనే ఉద్దేశముతో జనులు తప్పైన మార్గములో లాగుతున్నారు. In these days all the people are being led to the prosperity gospel, believing alone from the truth they are diverted. మేము ఏ క్రైస్తవులకు విరోధము కాదు, ఏ సంఘాన్ని విమర్శించడానికి నిలవలేదు. దైవ కృపలో సత్యమును చెప్పు నిమిత్తము దేవుడు నిలబెట్టి ఉన్నారు. I am not against any Christian the Christian word, but by the grace of God I am telling you the truth. ఒక రోజు ఒక తల్లి వచ్చి, అయ్యా నాకు ఇల్లు కావాలి, ప్రార్థన చేయమన్నారు. One day one mother came and told me to pray for a house. నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలమ్మా అని చెప్పాను. And then I told her you should also pray. ప్రార్థించారు, దేవుడు ఇల్లు ఇచ్చారు. తర్వాత వారు కనబడ్డారు, తల్లి నువ్వు ప్రార్థిస్తున్నావా? Then we prayed, God gave her a house, and after that I asked her, are you continuing in your prayer? ఆ తల్లి చెప్పారు, దేవుడు ఇల్లు ఇచ్చారు కదయ్యా, ఇంకెందుకు ప్రార్థన? Then she said that God has given me a house, then why to continue with the prayer? భూ సంబంధమైన సంబంధంతో కూడిన సత్యాలు కొద్ది రోజులు మాత్రమే ప్రభుత్వం వారు నిలిచినట్లు చేయను. తర్వాత వారి అవసరతలు తీరగానే ప్రభుత్వం అన్నటువంటి సంబంధము తెగిపోవును. All the worldly prosperity they will help you only to stand in the Lord only for a few days, and once they are over it will just you will lose the spiritual side. క్రీస్తు యొక్క సత్య సువార్త మనిషి యొక్క భూ సంబంధమైన అవసరతలు తీర్చే అనుభవం మాత్రమే కాదు, నిత్యత్వముతో క్రీస్తుతో వసింపజేయు సువార్త. But the truth of the Christ, the salvation, the gospel of Christ, it will make you to stand for eternity, not for temporary. ఈ ప్రత్యక్ష గుడారము, this tabernacle, 5 కార్యాలకి ఛాయగా ఉంది. it is a shadow for 5 things. మొదటిది, ఈ ప్రత్యక్ష గుడారము ప్రభువైన యేసు క్రీస్తుకు ఈ గుడారము ఛాయ. This tabernacle is a shadow for Jesus himself. సీనాయి పర్వతం యొక్క ప్రారంభించిన ప్రత్యక్ష గుడారము సీనాయి పర్వతం నుండి కానానుకు వెళ్లే లోపల 40 స్థలాల్లో ఈ ప్రత్యక్ష గుడారం వేస్తూ తీస్తూ వారు కానానుకు ప్రయాణించారు. From Mount Sinai up to Canaan, in 40 places they have pitched this tabernacle and took it away. ఒక మాటలో చెప్పాలంటే ఇది మొబైల్ టెంపుల్. It was, in one way we can say that it was a mobile temple. యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనములో In John 2:21, యేసు ప్రభు తన గురించి ఇలాగ చెబుతున్నారు. the Lord was telling about himself. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. యేసు శరీరము ఒక దేవాలయం అని చదువుతున్న యోహాను 2:21. Here 2:21 we read that he spake of the temple of his body. అందువల్ల ప్రత్యక్ష గుడారము ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యము. The tabernacle was comparable to Jesus himself. రెండవదిగా ప్రత్యక్ష గుడారము అభిషేకింపబడిన ప్రతి దేవుని బిడ్డకు సాదృశ్యము. And secondly, the tabernacle is comparable to every anointed child of God. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 1 Corinthians 3:16. మొదటి కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీరే దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరుగరా? Do you not know that ye are the temple of God and the Spirit of the Lord is dwelling in you? యేసు శరీరము ఒక దేవాలయము. The body of Jesus is a temple. అభిషేకించబడిన ప్రతి దేవుని బిడ్డ దేవుని ఆలయమై ఉన్నారు. Every anointed child of God is a temple. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము In Ephesians 2,
19 నుంచి 22 వరకు చదివితే, when you read 19 to 22, క్రొత్త నిబంధన సంఘము ఒక దేవాలయం అని చదువుతున్నాం. a New Testament church is a temple of God. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా Christ himself is the chief cornerstone. అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. You are built upon the foundation of the apostles and prophets. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడము ఆయనందు చక్కగా అమర్చబడి ప్రభు యొక్క దేవాలయమగుటకు అమర్చబడి ఉన్నది. In whom all the building fitly framed together groweth unto an holy temple in the Lord. మూడవదిగా ప్రత్యక్ష గుడారము క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యము. Thirdly, the tabernacle is comparable to a New Testament church. నాలుగవది, Fourthly, పరలోకములో ఉన్న దేవాలయమునకు ఇది సాదృశ్యమై ఉన్నది. it is comparable to the heavenly temple. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము Hebrews 9, 11, 12. 11 and 12. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదియు నేను గుడారము ద్వారా సృష్టి సంబంధము కానివి హస్తకృత్యములతో కట్టనవి కానివి నిజమైన గూడారములో క్రీస్తు ప్రవేశించారు అని ఇక్కడ మనం చదువుతున్నాం. Here we read that Christ being come on high priest of good things to come by a greater and more perfect tabernacle, not made with hands, that is to say, not of this building. ఇది నిత్యమైన దేవాలయమునకు సూచన. It is an eternal temple. వీటిని గురించి అన్ని వివరించడానికి సమయం చాలదు. We don't have sufficient time to explain all this. ఐదవది, నిత్యత్వములో ఉన్న స్థలాలకి ఇది సూచనగా ఉన్నది. And fifthly, it is comparable to the place in the eternity. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు మీరు గుర్తుంచుకొని చదవండి. అక్కడ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతన యెరూషలేమని 3 స్థలాల్ని మనం చూడగలుగుతున్నాం. Here in Revelation 21, 1 to 3, 3 things you can read, that new heaven, new earth and new Jerusalem. ఈ ప్రత్యక్ష గుడారపు యొక్క ప్రాకారము క్రొత్త భూమికి సూచన. This outer place of the tabernacle is comparable to the new earth. పరిశుద్ధ స్థలము నూతన ఆకాశమునకు సూచన. This holy place is comparable to the new heaven. అతి పరిశుద్ధ స్థలము నూతన యెరూషలేముకు సాదృశ్యం. And the most holy place is comparable to the న్యూ జెరూసలేం. New Jerusalem. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనములో సియోన్ పర్వతం అని చూస్తున్నాం. In 14:1 of Revelation we see that Zion mountain. అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసపు పైన 2 కేరూబుల మధ్యలో నుండి దేవుడు మాట్లాడే ఆ స్థలము సియోనుకు సాదృశ్యము. The place in the most holy place, the Lord speaking between the 2 cherubims, that is the Zion. ప్రాకారము క్రొత్త భూమి. The outer place is the new earth. పరిశుద్ధ స్థలము నూతన ఆకాశము. Holy place is the new heaven. అతి పరిశుద్ధ స్థలము నూతన యెరూషలేము. Most holy place is the new Jerusalem. 2 కెరూబుల మధ్యలో నుండి దేవుడు మాట్లాడిన స్థలము సియోన్. The place from where the Lord was speaking, that is between the 2 cherubims, that is Zion. 5 కార్యములకు ఈ ప్రత్యక్ష గుడారముని సాదృశ్యంగా మనం చూడగలుగుతున్నాం. We can see that's the tabernacle for 5 things. మొదటిది క్రీస్తు యొక్క దేహము. One is that body of Christ. రెండవదిగా అభిషేకించబడిన దేవుని బిడ్డ. Second is the anointed child of God. మూడవదిగా క్రొత్త నిబంధన సంఘం. The third is the New Testament church. నిత్యత్వములో ఉన్న దేవాలయము. Then the eternity in the temple in the eternity. రాబో నిత్యత్వములో ఉన్న స్థలమునకు ఇది సాదృశ్యమై ఉన్నది. And the places that is going to come in the eternity. కాబట్టి ఇందులో ఉన్న ప్రతి అంశాన్ని పలు కోణాల్లో మనం చదివి సత్యములు నేర్చుకొనవచ్చును. But everything of this tabernacle in different angles we can see and learn and understand. మోషే కాలములో సీనాయి పర్వతము యొద్ద ప్రారంభించబడిన ఈ ప్రత్యక్ష గుడారము దావీదు కాలం వరకు
ఉండెను అని మనం చదువుతున్నాం. We read that the tabernacle which has started from the time of Moses in Mount Sinai, it was there till the time of David. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 44, 45 వచనాలు. Acts 7:44 and 45. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పినవాడు. అతడు చూచిన మాదిరి చొప్పున చేయవలనని మోషేతో చెప్పిన దేవుడు. The Lord who said unto Moses, do build as I have shown you. ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యంలో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారే దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అది దావీదు దినము వరకు ఉండెను. Unto the days of David it was there. సీనాయి పర్వతం యొద్ద నుండి దావీదు కాలం వరకు ఈ ప్రత్యక్ష కూడారమే ఇశ్రాయేలీయుల యొక్క దేవుని ఆలయము. This is the temple of God from the town down from the Sinai mountain up to the David's time. ప్రత్యక్ష కూడారానికి సూచనగా ఉన్న సంఘము కూడా మన ఆత్మీయ దావీదుడు అయిన యేసు క్రీస్తు వచ్చేంత వరకు అది భూమి మీద ఉండదు, తర్వాత అది ఉండదు. Till our spiritual David comes, this tabernacle will be there. ఈ రాత్రి ప్రాకారములో ఉన్న 2 వస్తువుల గురించి కొన్ని విషయాలు నేను మీకు పరిచయం చేయగోరుతున్నాను. Today I am going to introduce about the 2 things that is in the outer court. ప్రాకారమునకు ఒకే ఒక తలుపు ఉండును. There is only one door to the courtyard. అలాగే యేసు అన్నారు, నేనే ద్వారము, నా ద్వారము తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. That Jesus also said, I am the door, except by me no one can come to the Father. ప్రత్యక్ష గుడారము యొక్క ప్రాకారపు ద్వారము ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యము. The door, the gate of the tabernacle is compared to Jesus. ప్రత్యక్ష గుడారములో ప్రవేశించగానే మొదటగా కనబడే వస్తువు బలిపీఠము. Sooner you enter into the tabernacle, you can see the altar firstly. నిర్గమాకాండ 27వ అధ్యాయము మొదటి 5 వచనాల వైపు మీ గమనాన్ని త్రిపితే ఈ బలిపీఠమును గురించి మనం చూడొచ్చు. If you just read Exodus 27:1-5, you can see about the altar. దయచేసి అందరూ మీ గ్రంథాన్ని 27వ అధ్యాయము మొదటి 5 వచనాల వైపు గమనించండి. Just turn your Bible to Exodus 27:1-5. చదవండి. మరియు 5 మూరల పొడుగు, 5 మూరల పొడుగు, 5 మూరల వెడల్పు గల, 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. తుమ్మకర్రతో నువ్వు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకంగా ఉండవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దానికి 4 మూలలలో కొమ్ములు చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దానికి ఇత్తడి రేకులు పొదిగించవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, మొండ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములను ఇత్తడితో చేయవలెను. చాలు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. Praise be to the holy name of the Lord. బలిపీఠమునకు సహాయపడో 5 వస్తువులను కూడా మనం అక్కడ చదవగలుగుతున్నాం. Here we can see that there are 5 different utensils used for the help of the altar. ఈ బలిపీఠము మొదటగా ప్రభువైన యేసుక్రీస్తుకును, రెండవదిగా కల్వారి సిలువకి ఇది సాదృశ్యము. This altar is comparable to the Jesus first and the cross of Calvary second. దీని పొడవు వెడల్పు 5 మూరలు. This length and breadth is 5 cubit. దీని ఎత్తు 3 మూరలు. This height is 3 cubit. ఇది తుమ్మకరతో చేయబడి ఇత్తడి రేకులు పొదిగించబడి ఉన్నది. It was made of shittim wood and overlaid with brass. దాని పొడవు వెడల్పు 5 మూరలు. This length and breadth is 5 cubit. 5 మూరలు అనగా పంచేంద్రియము గల మనిషికి సాదృశ్యము. This 5 means the man who has the 5 senses. దీని ఎత్తు 3 మూరలు. This height is of 3 cubit. 3 మూరలు అనగా త్రిత్వమునకు సాదృశ్యము. This 3 cubit means the God of Trinity. ఈ బలిపీఠము
ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం అని చెప్పాను. I told you that this altar is comparable to Jesus. 5 మూరలు అనగా యేసు పంచేంద్రియము గల మనుష్య కుమారుడు. Then that 5 means the Lord, Son of God, Jesus, who is a man. 3 మూరలు అనగా త్రిత్వము, యేసు దైవ కుమారుడు అని పిలువబడ్డారు. 3 means it is Trinity, and Jesus was called as a Son of Man. యేసులో దైవత్వము ఉంది, యేసులో మానవత్వము కూడా ఉంది. In Jesus there was a godliness and also manliness. సర్వ ఇశ్రాయేలీయుల యొక్క పాప నివారణ చేయబడు నిమిత్తము ప్రతి ఇశ్రాయేలు ఈ బలిపీఠం ఎద్దకు రావాలి, ఆయన రాజైన సరి. Every Israelite has to come to the altar so that he may have the redemption, the forgiveness of his sins. సమస్త ఇశ్రాయేలీయుల యొక్క పాప నివృత్తి చేయు నిమిత్తము ప్రతి ఇశ్రాయేలు ఈ బలిపీఠం ఎద్దకు రావాలి. For the atonement of sins, every Israelite has to come to the altar. ఈ బలిపీఠం మీద అర్పించబడు బలి రక్తము ద్వారా ఆ వారు పాప క్షమాపణను పొంది పాత నిబంధన కాలములో తిరిగి వెళ్ళేవారు. Through the blood that was offered in the altar, they got the forgiveness and they returned back. ఈ రోజు సమస్త సర్వలోక పాపము నివృత్తి చేయబడు నిమిత్తము ప్రతి వారు బలిపీఠమైన యేసు యొద్దకు రావాలి. In these days everyone has to come to the altar, that is Jesus, so that they may get the forgiveness of their sins. సమస్త ఇశ్రాయేలీయులు పాప నివృత్తి కొరకు ఒక బలిపీఠం ఉన్నట్లు, for every Israelite there was an altar for the forgiveness of their sins. క్రొత్త నిబంధనలో హెబ్రీకర్త చెప్తున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనములో మనకొక్క బలిపీఠము కలదంటున్నాడు. In Hebrew, in the New Testament, in the book, the author of the Hebrews, he says in 13:10 that we have an altar, that is Jesus. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. Hebrews 13:10. మనకొక బలిపీఠం ఉన్నది, మనకొక్క బలిపీఠం ఉన్నది. We have an altar. ఆ బలిపీఠం ప్రభు అయిన యేసుక్రీస్తే. That altar is our Lord Jesus. ఆ బలిపీఠం కల్వారి శిలువ. That altar is the cross of Calvary. మనుష్యుని పాపము నుండి విమోచించు నిమిత్తము శిలువన బలిపీఠం మీద లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల వధించబడి ఉన్నది. For the redemption and the forgiveness of every sin of this world, the Lamb of God Jesus, he has sacrificed himself on the cross of Calvary. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, My beloved child of God, ఈ రోజు మానవ కోటి పాపమును బానిసలుగా జీవిస్తున్నారు. in these days the whole world is living under a slavery of sin. వారు పాపమును విడిచిపెట్టాలన్నా పాపము వారిని విడిచిపెట్టట్లేదు. They want to get deliverance from the sin, but the sin is not leaving them. పలు దుర్వ్యసనాలకు వారు బానిసై ఉన్నారు. They are a slave in many different ways to the sin. ఈ రాత్రి బలిపీఠమైన కల్వారి శిలువ యొద్దకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. We invite you to the altar, that is Jesus. పాత నిబంధనలో అక్షరార్థమైన బలిపీఠం మీద విశ్వాసముతో వెళ్ళిన ఇశ్రాయేలీయులు పాప క్షమాపణ నిశ్చయత పొందినట్లయితే, if the Old Testament Israelites they have received the forgiveness in this little altar, 2000 సంవత్సరము నుండి కోట్ల కొలది ప్రజల్ని వారి యొక్క పాపపు జీవితం నుండి పూర్తిగా విమోచించిన కల్వారి శిలువను బలిపీఠం మీద చిందించబడిన యేసు రక్తం ఈ రాత్రి మన మధ్యలో కలదు. The blood of Jesus that was shed on the cross of Calvary about 2000 years ago, it has the power to redeem the people from their sins. మనిషి ఎందుకు పాపము నుండి తనకు తానే బయటకు రాలేకపోతున్నాడు? Why the man is not able to come out of the sins of his own self? ఒకసారి ఒక సహోదరుడు దయ్యం వెళ్ళగొడుతున్నాడు. One day one brother was driving out the evil. ఆ మనిషిలో ఉన్న దయ్యం ఆ సహోదరుని అడుగుతుంది, నీ వయసు ఎంత? The Satan that was in the other man, it was asking the brother, what is your age? అప్పుడు ఈ దైవజనుడు మాట్లాడలేదు. ఆ దయ్యం పట్టిన మనిషి చెబుతున్నాడు, ఉంటే నీకు ఒక 30-40 సంవత్సరాలు ఉండిద్ది అంతే. Then that servant of God, he was not speaking, but that Satan, he was telling, you may be having about 30-40 years of age. నువ్వు పొమ్మంటే నేను పోవటం ఏంటి? How come that you are driving me out? How can I go from him? నా వయసు నీకు తెలుసా? Do you know my age?
ఏదేను తోట నుండి ఉన్నాను. I am here since the time of Eden garden. నువ్వు గొప్ప, నేను గొప్ప. You are great, you are big, I am big. దైవజనుడికి మాటలు లేవు. So the servant of God couldn't speak anything. ఆలోచిస్తూ ఉన్నాడు. He was just thinking over. వెంటనే ఆయన ఒక వాక్యాన్ని ఉచ్చరించాడు. Then immediately he commanded one word. నువ్వు చెప్పింది నిజమే, నువ్వు ఏదైనా తోటలో నుండి Yes, ఉన్నావు. what you told is true. You are there since the time of Eden. నేనైతే జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తులో ఉన్నాను, యేసు నామములో పొమ్మన్నాడు. But I am there even before the foundation of the earth, in the mind of Jesus. In Jesus' name, get away. దేవుని వాక్యములో శక్తి కలదు. There is a power in the word of God. యేసు రక్తములో విడుదల ఉన్నది. In the blood of Jesus there is deliverance. ఇక్కడ ఎవరైనా పాపపు బంధకములతో వచ్చి ఉన్నారా? If any of you has come in the slavery of a sin, ఈ బలిపీఠము ఎద్దుకు రండి. బలిపీఠము ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని విడిపించును. you come unto the altar, and this altar Jesus, he will deliver you. ఇశ్రాయేలీయులకు విడుదల ఇచ్చిన ఈ బలిపీఠము కంటే సర్వలోకాన్ని విడిపించుటకు తన్ను తాను అప్పగించుకొనిన యేసు బలియాగము శ్రేష్టమైనది. The altar that delivered the Israelites, that is the Jesus, that altar is much more greater than that little altar. ఈ రాత్రి ఎంతమంది పాపపు బంధకములతో వచ్చి ఉన్నారు? In this night, how many of you have come with sins in your life? ఎవరితోనూ చెప్పుకోలేని రహస్య పాపములో కట్టబడిన వారు ఎంతమంది ఉన్నారు? How many of you are bound in the secret sins in your life? మనకొక్క బలిపీఠం ఉన్నది. We have an altar. అది కల్వారి శిలువ. That is the cross of Calvary. ఆ కల్వారి శిలువ నుండి రక్తము ప్రవహించుచున్నది. And from that Calvary the blood is shedding. విశ్వసించు వారికి విడుదల కలుగును. Those who believe there is a deliverance. అందరూ ఒక్క నిమిషం ఉన్న పలంగా కళ్ళు మూయండి. Let us all close our eyes. ఈ రాత్రి మన యొక్క బలిపీఠమైన యేసు రక్తము, యేసు ప్రభు వారి యొక్క రక్తం మన మధ్యలో ఉన్నది. For us in this night there is an altar, the blood of Jesus is ఆ there. రక్తములో విడిపించే శక్తి ఉన్నది. There is a power to deliver you. ఆ రక్తములో స్వస్థపరిచే బలం ఉన్నది. And that blood has the power to heal you. ఒక చిన్న టాబ్లెట్ ని మీరు నమ్ముతున్నారు. You are believing a small tablet. నీ వాడే టాబ్లెట్ కు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, తర్వాత అది పని చేయదు. There is an expiry date for that tablet, and after that it cannot work. 2000 సంవత్సరముల నుండి కొంచెము కూడా తగ్గిపోవని యేసు రక్తాన్ని నువ్వు ఎందుకు ఈ రాత్రి విశ్వసించకూడదు? Why you should not believe the blood that is there since for 2000 years? యేసు వైద్యుల కంటే గొప్పవాడు. Jesus is much greater than all the physicians. వైద్యులు ఇచ్చే మందుల కంటే యేసు రక్తములో శక్తి ఉన్నది. The blood of Jesus is the power more than all the medicines. నమ్మిన వారిలో ఆ రక్తములో ఉన్న శక్తి క్రియ చేయని రాత్రి. Those who believe the power of blood will work. అందరూ ఒక నిమిషం ఉన్న పలంగా కళ్ళు మూయండి. As you are, wherever you are, just close your eyes. రక్షణ లేని వారికి రక్షణ కలుగునట్లు, Those, so that you may get the salvation if you స్వస్థత don't లేని have. వారికి స్వస్థత కలుగునట్లు, If you are sick, so that you may get the healing. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ యేసు రక్తమని ఉచ్చరించెదము. Oh, my beloved people, pronounce the word, the blood of Jesus. నీవు ఏమి తెలియని ఒక వ్యక్తి అయి వచ్చి కూర్చొని ఉండవచ్చును. You may come as a person, as an unknown one. ఒకే ఒక మాట పలుకు. Just tell one word. పాపినైనా నన్ను కరుణించు ప్రభువా. Oh, I am a sinner, just have a mercy upon me. యేసు రక్తములో శక్తి ఉన్నది. In the blood of Jesus there is power. అందరూ క్రొత్త వాళ్ళు, విశ్వాసులు అందరూ ఉచ్చరించండి, యేసు రక్తములో శక్తి ఉన్నది. The new soul and also the believers, just tell that there is power in the blood of Jesus. మనుషులు తయారు చేసిన మాత్ర శక్తి ఉందని నమ్ముతున్నారు మనుషులు. You are believing that there is power in the tablet which was manufactured by men. నీ కొరకు నా కొరకు తన రక్తమంతా సిలువలో దారపోసిన యేసు రక్తాన్ని ఎందుకు రాత్రి విశ్వసించకూడదు? In this night, why you should not believe the blood that has been shed on the cross of ఆ Calvary? రక్తములో నీకు ఇప్పుడే విడుదల ఉన్నది. In that blood, right now, you have the deliverance. యేసు రక్తమని ఉచ్చరించు. Just tell, pronounce the blood of Jesus. నీకు బలహీనత ఉండొచ్చు, You may be weak. వ్యాధి ఉండొచ్చు, You may be having sickness. పోరాటం ఉండొచ్చు. You may be having many troubles in your life. ఒకసారి ఒక పేద విశ్వాసి వాచ్మెన్ డ్యూటీ చేసేవాడు. నైట్ వాచ్మెన్ డ్యూటీ ముగించుకొని
ఇంటికి వెళుతూ శ్మశాన మార్గం గుండా వెళుతున్నాడు. One day, one poor believer, a watchman, he was working as a watchman. He was just crossing a graveyard. ఆయన గుర్తించగలిగాడు, కొన్ని దయ్యాలు ఆయన వెంటబడుతూ ఆయన ఆవరిస్తున్నాయి. He could understand there are some evil powers just following him. మనుషులు ఎవరు సహాయానికి లేరు. There is no one to help him manly. ఏం చేయాలో ఆయనకు తెలియట్లేదు. He couldn't understand what to do. వెంటనే అక్కడ పడిపోయిన ఒక పాత కర్రను తీసుకున్నాడు. He just took a staff, a old one. తన చుట్టూ ఒక రౌండ్ గీతని వేశాడు. He just made a circle around him. వేసి ఆ వృత్త మధ్యలో ఈ విధంగా రాశాడు, యేసు రక్తమే జయం. And in that circle he just wrote, in the blood of Jesus there is victory. అది రాసి ఆ సర్కిల్ మధ్యలోనే నిలబడుకొని ఉన్నాడు. And he wrote it, victory in the blood of Jesus. ఏ దయ్యాలు ఆయన ఎద్దకు రావట్లేదు. And no evil power came near him. ఆ దయ్యాలు మాట్లాడుకోవటం ఆయన విన్నాడు. He could hear that evils, the satans speaking to each other. దయ్యం ఏమని మాట్లాడుతున్నాయి? What they are talking? చూస్తే బక్కగా ఉన్నాడు. If you just look, he is a very poor pauper. పేదవాడుగా ఉన్నాడు. He is just a very simple man. దరిద్రుడుగా ఉన్నాడు. He is just a poor man. దయ్యాలు చెప్తున్నాయి, ఆయన యొద్ద రాజముద్ర ఉన్నది. But he has got the seal of the king. ఆయన యొద్ద రాజముద్ర ఉన్నది. He has got the seal of the ఈ king. రాత్రి నీ మీద ఒక రాజముద్ర వేయబడును. Oh, in this night there is going to be a seal of king. నువ్వు శబ్దంగా ఉచ్చరించు, యేసు రక్తమే జయం. Just say loudly, blood, victory in the blood of Jesus. అందరూ పలకండి, యేసు రక్తమే జయం. Oh, let's all tell loudly, in the victory in the blood of Jesus. యేసు రక్తమే జయమని ఉచ్చరించేదం, యేసు రక్తమే జయమని ఉచ్చరించేదం. సాతాను కోటలన్నీ కూలిపోవును, సాతాను విశ్వాసంతో పాడండి, పోవును. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే మనకు జయం జయమే. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే మనకు జయం జయమే. యేసు రక్తమే జయమని ఉచ్చరించేదం, యేసు రక్తమే జయమని ఉచ్చరించేదం. సాతాను కోటలన్నీ కూలిపోవును. ఆమేన్. వ్యాధి శక్తులు, పోరాడు అంధకార శక్తులని యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే మనకు జయం జయమే. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే మనకు జయం జయమే. యేసు రక్తమే జయం. Amen. There is victory in the blood of Jesus. Amen. అవును ప్రభువా, నీ రక్తమే జయమున్నది. హల్లెలూయా. యేసు రక్తమే మనకు జయం జయమే. యేసు రక్తమే మనకు జయం జయమే. మనకు జయం జయమే. శుభద కరబయ రబకతుని కరబల కతునాని. యేసు రక్తమే మనకు జయం జయమే. హల్లెలూయా. మనకు జయం జయమే. యేసు రక్తమే మనకు జయం జయమే. యేసు రక్తమే మనకు జయం జయమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అనేక దేవుని ప్రజలు ఉపవాస కన్నీటి ప్రార్థన, Many people's fasting and prayers. పరలోక వైపు కళ్ళెత్తి, ప్రభువా వ్యాధిగ్రస్తులు ముట్టండి, పాపుల్ని విడిపించండి అని నిస్వార్థంగా కన్నీళ్లతో ప్రార్థించిన ప్రార్థన. The prayer that has been prayed, Lord, heal the people who are sick. ఆ ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు యొక్క శక్తి బయలుపడే సమయం ఇది. This is the time that power, the power of God in answer to that prayer is going to be revealed. నీకు యేసు తెలియకపోవచ్చు కానీ నువ్వు యేసుకు తెలుసు. The Lord is going to touch you. Whatever your problem, He knows it. నీవు యేసును వెతకలేదు కానీ యేసు నిన్ను వెతుకుతున్నారు. You might not have come after Jesus, but Jesus is searching for you. నీవు ప్రార్థించలేని ఒక వ్యక్తిగా ఉండొచ్చు. Maybe that you don't know how to pray. నీ కొరకు వందల కొలది ప్రజలు కన్నీళ్లతో ప్రార్థించి But ఉన్నారు. for you, hundreds of people have prayed for. విశ్వసించుము, Believe. ఇప్పుడే ఆ శక్తిని పొందుము. Oh, now itself receive దేవుడు the నిన్ను power. విడుదల చేయ సమయం ఇది. This is the time that the Lord is going to deliver you. సాతాను బంధకములు విరగొట్టబడే సమయం ఇది. This
This is the time that you are being delivered from the satanic వ్యాధి power. శక్తులు నశింపజేయబడే సమయం All the ఇది. powers of sickness is going to be delivered. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే మనకు జయం జయమే. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే మనకు జయం జయమే. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే మనకు జయం జయమే. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే మనకు జయం జయమే. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే మనకు జయం జయమే. యేసు రక్తమే జయం, యేసు రక్తమే Thank you for the work of deliverance, O God. Thank you for the God. Touch my people right now. In our life. Hallelujah. In thy mighty name, O Lord Jesus. Hallelujah. Thank you, Lord. Thank you for the work of deliverance, O God. Praise God. Hallelujah. Hallelujah. బలిపీఠము యొద్దకు వచ్చిన ఇశ్రాయేలు పాప భారముతో వస్తాడు. తిరిగి వెళ్ళేటప్పుడు విడుదల పొందిన అనుభవంతో తిరిగి వెళ్తున్నాడు. The Israelites, those who came unto the altar, they came with the burden of sin. But when they went back, they got a deliverance and went back. అక్షరార్థమైన బలిపీఠం ఎద్దు నుండి తిరిగి వెళ్ళేవాడికి అటువంటి అనుభవం ఉన్నట్లయితే, If that people who have gone from that little altar, if they had such an experience, విశ్వాసముతో యేసు యొద్దకు నువ్వు వచ్చి ఉన్నావే, you have come with a faith unto Jesus. నీకు సమాధానము కలుగును గాక. May the peace rest with you. నీవు సమాధానముతో తిరిగి వెళ్ళము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. Oh, go in peace, your sins are forgiven. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి ఉన్నది, నువ్వు సమాధానముతో వెళ్ళము. Your faith has healed you. Go in peace. జీవము గల బలిపీఠమైన క్రీస్తు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నారు. The living altar, Jesus is speaking to you in this manner. సమాధానముతో తిరిగి వెళ్ళము. Go in peace. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. Praise be to the holy name of the Lord. ఈ యొక్క బలిపీఠము ద్వారా మనము పొందే 3 ఆశీర్వాదాల్ని సంక్షిప్తముగా చెప్తాను. In short, I want to tell the blessing that you receive through this altar. 3 things are there. మొదటిది, బలిపీఠము అనగా సమాధానపరచబడు స్థలము. Altar means it's a place where the peace is made. మత్తయి సువార్త 5వ అధ్యాయము Matthew chapter 5. 23, 24 వచనాలు చదువుకుందాం. Let's read 23 and 24. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం నర్పించుచుండగా, నీవు కావున బలిపీఠం యొద్ద అర్పణను అర్పించుచుండగా, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. ఇక్కడ బలిపీఠం అనగా మనుష్యులతోనూ దేవునితోనూ సమాధానపరచే ఒక అనుభవం. Here, when you see the altar here, it's a place where the peace is made between man and God. బలిపీఠ మీద అర్పణను అర్పించు నిమిత్తము వచ్చినప్పుడు నీ సహోదరునితో నీకు దుఃఖం ఉన్నట్లు నీ జ్ఞాపకం వచ్చినడలా, When you want to offer a gift at the altar, then you remember, if you remember that there is something against your brother, ముందు వెళ్ళి ఆయనతో సమాధానపడు, just get reconciled with him, with your brother first, తర్వాత వచ్చి బలిపీఠ మీద నువ్వు కానుకలు అర్పించు. and then come and offer thy gift. బలిపీఠం అనగా సమాధానపరచే ఒక స్థలము. Altar means it's a place where the peace is made. బలిపీఠం అనే సిలువ యొద్దకు వచ్చిన మనము యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడాలి. క్రీస్తు ప్రేమ ద్వారా మన సహోదరులతో కూడా సమాధానపరచబడాలి. We who have come to the altar, that is the cross of Christ, through Christ we should get peace with God, and through the love of Christ we should get peace with men. నీవు దేవునితో సమాధానపరచబడి ఉన్నావు యేసుక్రీస్తు ద్వారా అన్న దానికి సూచన ఏమంటే,
నువ్వు సహోదరులతో కూడా సమాధానంగా ఉండగలవు. What is the sign that you have got the peace with God through Christ? That if it, the sign is that you will get peace with your brother also. రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదివినప్పుడు When you read Romans 5:1, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా through our Lord Jesus, దేవునితో సమాధానం కలిగి ఉందుము. దేవునితో సమాధానము కలిగి ఉందుము. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. we have the peace with God through our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రేమ ద్వారా సహోదరులతో కూడా సమాధానం కలిగి Through ఉందుము. the love of Christ, we are at peace. We will be at peace with our brother also. బలిపీఠం అనగా సమాధానపరచు స్థలము. The altar means a place where the peace is made or established. ఎప్పుడెప్పుడు మనకి ఇతరుల మీద ద్వేషము కక్ష వచ్చిద్దో కల్వారి సిలువ యొద్దకు వచ్చి ఆ ప్రేమను ధ్యానించాలి. Whenever we get an angry or anger or the hatredness towards our brother, we should come to the altar that is the cross of Christ and get మనల్ని మనం peace. తగ్గించుకొని దేవునితో సమాధాన పడాలి, మనుషులతో కూడా సమాధాన We పడాలి. should humble ourselves and we should get peace with God and also men. రెండవదిగా బలిపీఠము అనగా పరిశుద్ధపరచబడు స్థలము. And second is the altar is a place where we get sanctified. మత్తయి సువార్త 23వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే When we read Matthew 23:19, అవివేకులారా అందులారా ఏది గొప్పది? ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? అర్పణను పరిశుద్ధపరచు బలిపీఠమా? ye fools and blind, for whether it is greater the gift or the altar that sanctifieth the gift. బలిపీఠం అనగా పరిశుద్ధపరచబడే స్థలము. Altar means a place where one gets sanctified. అర్పణను పరిశుద్ధపరచు బలిపీఠమా అని యేసు అడుగుతున్నారు. Here the Lord is asking a question, the altar or the altar that sanctifieth the gift. యేసు సిలువలో మరణించింది మనల్ని పాపము నుండి విమోచించడానికి మాత్రమే కాదు, మనల్ని పరిశుద్ధపరచుటకు ప్రభువు మరణించి ఉన్నారు. The Lord died on the cross not only to redeem us from our sins but also to sanctify us. బలిపీఠము యొద్దకు వచ్చిన మనము We who have come unto the altar, రక్షణను మాత్రమే కాదు, not only the salvation, సమాధానము కూడా కలిగి ఉండాలి. we should be at peace also. సమాధానం మాత్రమే కాదు, Not only the peace, పరిశుద్ధపరచబడే అనుభవంలో ఎదగాలి. also we should grow up in the sanctifying experience. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. Glory be to the holy name of the ఈ Lord. బలిపీఠం అనబడు యేసు ప్రభు ఒక కోణంలో, రెండో కోణంలో ఈ బలిపీఠము సిలువకు సాదృశ్యం అని చెప్పాను. I told that in one angle the altar is comparable to Jesus and another it is the cross of Christ. ఈ బలిపీఠమును గురించి పలు సత్యాలు మనం నేర్చుకోవచ్చు. About this altar we can learn many different truths. అన్ని చెప్పడానికి సమయం చాలదు. We don't have enough time to tell all that. సిలువను గురించి 3 వాక్కులు మాత్రమే నేను చెప్పి బలిపీఠము యొక్క క్రిందన వస్తువుల్ని మీకు పరిచయం చేస్తాను. I am going to tell about the cross, only 3 things, and I am going to tell about the utensils that is used in the altar. మొదటిది సిలువను గురించిన వార్త. First is that a word about a cross. పౌలు చెప్తున్నారు సిలువను గురించిన వార్త దేవుని బలమై ఉన్నది. Paul is telling that the words of the cross, it is the strength of God. రెండవది సిలువను గురించిన ధ్యానము. And the meditation about the Christ. అది దేవుని ప్రేమను వెల్లడిపరచును. It reveals the love of God. సిలువ యొక్క అనుభవము, The experience of cross, పరిపూర్ణ దైవ చిత్తాన్ని బయలుపరచును. it reveals the perfect will of God. సిలువ లేకుండా భూమి మీద ఎవరు యేసు ప్రభు శిష్యులుగా ఉండలేరు. No one can become a disciple of Jesus without the cross. ప్రభు అన్నారు, ఒకడు తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని అనుదినము నన్ను వెంబడించని ఎడల ఆయన నా శిష్యుడు కానేరుడు అని ప్రభు అన్నారు. The Lord said that unless a man renounce himself and take up the cross and follow me, he cannot be my disciple. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ యొక్క ఈ 3 అనుభవాలు నేను మీరు ప్రతిదినం అభ్యాసం చేయాలి. Beloved people of God, about the cross, these
three things you and I should experience and practice it daily in our life. మొదటిది సిలువను గురించిన వార్త, One is that word about the cross. రెండవదిగా సిలువను గురించిన ధ్యానము, And second is meditation about cross. మూడవదిగా సిలువను గురించిన అనుభవము. And experience about the cross. సిలువను గురించిన వార్త దేవుని శక్తి, సిలువను గురించిన ధ్యానము దేవుని ప్రేమ, సిలువను గురించిన అనుభవము పరిపూర్ణ దైవ చిత్తము. And the word about cross, it is the strength of God. And the meditation of the cross, it is the love of God. And the third one, it is the perfect will of God. ఎంతమంది ఈ మొదటి రోజు కూటమిలో ఈ మూడిటిలో నేను ఎదగాలని వాంఛిస్తున్నాను? In this first meeting, how many of you want to grow up in these three things in your life? సిలువను గురించిన వార్త అయిన దేవుని బలములో నేను ఎదగాలి, సిలువను గురించిన ధ్యానమనే దైవ ప్రేమలోను, సిలువను గురించిన అనుభవమైన దైవ చిత్తములో నేను ఎదగగోరుతున్నాను అని వారు మీ రెండు చేతుల పైకెత్తండి. All those who want to grow up in this experience of these three, please raise up your hand. ప్రభా, అనుదినము సిలువను గురించిన వార్తను నేను వింటూ చదువుతూ ఆ దైవ శక్తిలో నేను ఎదుగునట్లు సహాయం చేయండి. Lord, may you help me that I may grow up on hearing the words about the cross and may grow up in the strength of God. సిలువలో నా కొరకు మీరు అనుభవించిన వేదన నా విమోచన క్రేదనగా మీరు మార్చబడిన బలి, దాని వెనుకలో ఉన్న ప్రేమను ప్రతిదినము ధ్యానించినట్లు సహాయం చేయండి. Lord, help me so that I may meditate about the love of cross, the love that was revealed on the cross daily. సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నారు. అనుదినము స్వయ చిత్తానికి మరణించి మీ పరిపూర్ణ చిత్తము చేయనట్లు కృప దయచేయండి. Lord, you told to take up the cross and follow you. Lord, help me to take up the cross and follow you, and so that I may die for my will and fulfill your will, Lord, in my life. పాత నిబంధనలో అక్షరార్థమైన బలిపీఠములో ఎన్నో బలులు అర్పించారు. In this little altar many sacrifices were made in the Old ప్రభు Testament. అన్నారు, బలులు అర్పణలు నేను కోరటలేదు. The Lord said that I am not asking for you the sacrifices and offering. దాని క్రింద యేసు అన్నారు, ఇదిగో నీ చిత్తము చేయుటకు వచ్చుచున్నాను. Oh, behold, oh, lo, I have come to fulfill the will of God. ఈ కూడికల ద్వారా ఈ మూడు అనుభవాలు ప్రతిదినము ఎదుగునట్లుగా Through this meeting to grow in these three experiences. మనమే ఆ సిలువను బలిపీఠ మీద మనమే యాగముగా అర్పించుకొని, Let us all submit ourselves as a sacrifice under that cross. అందరూ చేతులెత్తి మనపూర్వకంగా విశ్వాసముతో ప్రతిష్టతో శబ్దముగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సజీవయాగముగా మన శరీరం సమర్పించి, సజీవయాగముగా మన శరీరం సమర్పించి, సంపూర్ణ సిద్ధినంగా శుద్ధాత్మను వసగితివి, సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను వసగితివి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినంగా శుద్ధాత్మను వసగితివి, సంపూర్ణ సిద్ధినంగా శుద్ధాత్మను వసగితివి. హల్లెలూయా. రెండవదిగా బలిపీఠమునకును పరిశుద్ధ స్థలములో ఉన్న ఇత్తడి గంగాళమును గురించి 4 మాటలు చెప్పి నా మాటలు ముగించగోరుతున్నాను. Secondly, I want to tell about the laver of brass. Just 4 things I want to tell and finish.
నిర్గమాకాండ 38వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే, If you read Exodus 38:8, అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. ఇత్తడి గంగాళము, ఇత్తడి పీఠము సేవకురాండ్రుల యొక్క అద్దముతో చేయబడి ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. here we read that he made the laver of brass and the foot of it brass of the looking glasses of the woman which assembled at the door of the tabernacle. నిర్గమాకాండ 30వ అధ్యాయము 17వ వచనం నుండి చదివితే, If you read Exodus 30:17, చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను కడుక్కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకు నడుమ ఒక ఇత్తడి గంగాళమును ఉంచాలి. between the tabernacle and the altar, this laver of brass should be kept. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇత్తడి గంగాళం అనేటువంటిది నీటి బాప్తిస్మం సత్యానికి సాదృశ్యము. The laver of brass is comparable to the baptism experience. ఈ లోకములో నీటి బాప్తిస్మం గురించి క్రైస్తవ ప్రపంచములో అనేక తప్పైన అభిప్రాయములు గలవారు ఉన్నారు. In the Christian world about the immersion baptism, there are many different opinions about it. చిలకరింపు బాప్తిసం ఇచ్చేవారు ఉన్నారు. There are sprinkling baptisms that some people are giving. చిన్న పిల్లలకి బాప్తిసం ఇచ్చేవారు ఉన్నారు. Some churches they give baptism to the small children. జెండా కింద బాప్తిసం ఇచ్చేవారు కూడా ఉన్నారు. Some churches they give the baptism underneath a flag. సంఘములు విమర్శించటం మా పద్ధతి కాదు. It's not our principle to criticize about churches. సత్యములు వివరించటమే దేవుడు మాకిచ్చిన కృప. But the grace of God that's given to us is to explain about the truth. చిలకరింపు బాప్తిస్మము దేవుని వాక్యములో లేదు. The sprinkling baptism, it's not in the word of God. ఎందుకంటే యేసు బాప్తిస్మము పొందినప్పుడు నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చిరి అని మత్తయి సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుతున్నాం. In Matthew 3:16 we read that when our Lord took the baptism, he came out of the water. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15-16. యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఎక్కడి నుంచి వచ్చారు? నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చిరి. He came out of the water, we read. చిలకరింపు బాప్తిస్మమే చాలినదవుతే యేసు నీళ్ళలో దిగవలసిన అవసరం లేదు. If that sprinkling baptism is enough, the Jesus would not have gone into the water. యోహాను సువార్త 3వ అధ్యాయము John 3:22 వచనములు మనం చదువుతున్నాం. when we read 22nd verse, అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. యోహాను బాప్తిస్మం ఇచ్చే స్థలములో విస్తారమైన నీళ్లు ఉండెను అని చదువుతున్నాం. Here we read that in the place where John was baptizing the people, the water was sufficient. చిలకరింపు బాప్తిస్మానికి విస్తారమైన నీళ్ళు అవసరం లేదే. For the sprinkling baptism much water is not required. ఇంకా అనేక వాక్యములు బైబిల్లో ఉన్నాయి, కానీ చిలకరింపు బాప్తిస్మము దేవుని వాక్యము అంగీకరించదు. Still there are many verses but the sprinkling baptism the Bible doesn't accept. రెండవదిగా చిన్న పిల్లల యొక్క బాప్తిస్మము. And secondly the baptism to the children. మత్తయి సువార్త 3వ అధ్యాయములో మనం చదువుతున్నాం. When we read Matthew 3rd chapter, 5-6 వచనాలు గమనించండి. just read 5 and 6 verses. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు they confessed their sins. యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. ఇక్కడ బాప్తిస్మము పొందుచున్నవారు
తమ పాపములు ఒప్పుకొనుచు బాప్తిసం పొందిరని చదువుతున్నాం. Here we read that those who are getting baptized, they confessed their sins. చిన్న పిల్లలు ఎవరు కూడా పాపమేదో పరిశుద్ధత ఏదో గుర్తించి దాని ఒప్పుకున్న స్థితిలో ఉండరు. The small children, they cannot differentiate between the holiness and the sin. అందువల్ల పాప క్షమాపణ నిమిత్తము పాపము నుండి విడుదల పొందు నిమిత్తం ఇచ్చే బాప్తిస్మము చిన్న పిల్లలకి ఇవ్వటం దేవుని వాక్యం అంగీకరించదు. So the baptism which is given for the forgiveness of sins, given in the small stage itself, if they are given, that the Bible is not accepting it. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎక్కడ కూడా జెండా కింద బాప్తిసం ఇచ్చినట్లు ఎక్కడ నమోదు చేయబడలేదు. In the Bible it is not at all written that the people got baptized under a flag. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరి అయిన విధములో నీటి బాప్తిస్మము పొందాలి. My beloved people, you should get the baptism in the water. మొదటిది ఇత్తడి గంగాళము నీటి బాప్తిసం సత్యాన్ని బయలుపరచును. Firstly, this laver of brass, it reveals the truth about the baptism. ఈ ఇత్తడి గంగాళములో నిండుగా నీళ్లుండును. This laver of brass was having water to its full brim. అహరోను అతని కుమారులు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఇత్తడి గంగాళములో ఉన్న నీటి ద్వారా తమ యొక్క చేతులు కాళ్ళు వారు కడుక్కోవాలి. Aaron and his sons, before going to the holy place, and whenever they come out of the holy place, they always used to clean their hands and feet with the water in the laver of రెండవ brass. కోణములో ఇత్తడి గంగాళములో ఉన్న నీళ్లు అందులో ఉన్న నీటి ద్వారా చేతులు కాళ్ళు కడుక్కోవటం అనేది పరిశుద్ధపరచబడే అనుభూతికి సాదృశ్యము. And secondly, this getting cleansed through the water that is in the laver of brass, it's a sanctifying experience. క్రైస్తవ ప్రపంచములో చివరి దినాల్లో కనబడకుండా క్రమేపీ మాయమవుతున్నటువంటి ఉపదేశము పరిశుద్ధపరచబడే ఉపదేశము. In the Christian world in these last days, one thing is found, that is sanctifying experience. This is missing. సంఘాన్ని చూసి మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ వచనములో పౌలు ఈ విధంగా కాణిస్తున్నారు. In 1 Thessalonians 5:23, Paul is just warning the church in this way. చదవండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా నుండినట్లు కాపాడబడును గాక. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. May the very God of peace sanctify you wholly. మీ ఆత్మయు జీవము శరీరము ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా కనబడినట్లు సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి. And the very God of peace sanctify you wholly. I pray God, your whole spirit, soul and body be preserved blameless unto the coming of our Lord ఇక్కడ Christ. మనిషి ప్రత్యక్ష గుడారానికి సాదృశ్యముగా మనం చూడొచ్చు. Here we can see the man comparable to the tabernacle. మనిషి యొక్క ఆత్మ అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యము. The spirit of the man is comparable to the most holy place. మనిషి యొక్క జీవము పరిశుద్ధ స్థలానికి సాదృశ్యము. So the soul of the man is comparable to the holy place. ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రాకారము మనిషి యొక్క శరీరానికి సాదృశ్యము. This courtyard, outer place, it is comparable to the body of the man. దయచేసి అందరూ గమనించి సత్యాన్ని వినండి. Just listen carefully and understand. ఈ తెస్సలోనిక పట్టణస్థులు చాలా భక్తి గలవారు. This Thessalonians, they are a very God-fearing people. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము In 1 Thessalonians, first chapter, 2-3 వచనాలు మీరు గమనిస్తే, if you just read the second and third verse, విశ్వాసంతో కూడిన మీ పనిని, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. చాలు. ఇక్కడ తెస్సలోనిక పట్టణస్థుల్లో ఉన్న దేవుని ప్రజలకు ఉండవలసిన
ప్రాముఖ్యమైన 3 కార్యాలు ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. Here we can see that Thessalonians, they are having 3 good characters that one godly person should have. మొదటిది విశ్వాసముతో కూడిన వారి పని, వారు విశ్వాసము గలవారి ఉండిరి. Here their work of faith, that means they are having faith in their life. రెండవదిగా ప్రేమతో కూడిన ప్రయాసము, తెస్సలోనికలు మిక్కిలి దైవ ప్రేమతో జీవించువారు. Here secondly we can see that they had the love, they had the labor of love, godly love was there. మూడవదిగా పౌలు చెప్తున్నారు, ఓర్పుతో కూడిన మీ నిరీక్షణ, వారు రాకడ కొరకు ఎదురు చూస్తూ జీవించినటువంటి నిరీక్షణ గలవారు. And their patience of hope in our Lord Jesus, that means it shows they were expecting our Lord's coming very eagerly. పౌలు చెప్తున్నారు, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ 3 గొప్పది అని చెబుతున్నారు. Paul is telling that love, faith and hope, it's much great. ఈ 3 తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘములో ఉంది. And these 3 things are there in the church of Thessalonica. విశ్వాసముతో కూడిన వారి యొక్క క్రియలు, The work of faith ప్రేమతో కూడిన ప్రయాసం, and labor of love ఓర్పుతో కూడిన నిరీక్షణ ఉంది. and patience of hope. ఈ 3 ఉన్నప్పుడు కూడా పౌలు వారితో చెప్పలేదు మీరు రాకడకి సిద్ధపడి ఉన్నారని. And though they had all these 3 things, Paul has not praised them that they are ready for the coming of the Lord. ఇక్కడ వచ్చిన మీలో అనేకులకి విశ్వాసం ఉండొచ్చు, In this meeting many of you may have the faith, ప్రేమ ఉండొచ్చు, you may be having the love of God, నిరీక్షణ ఉండొచ్చు. you may be having the hope in ఈ Christ, 3 మనల్ని రాకడ కొరకు సిద్ధపరచవు. but all these things may not prepare you for his coming. ఈ 3తో ఆ తెస్సలోనిక పట్టణానికి ఏది అవసరం? And along with these 3, what that Thessalonians needed in their life. 5:23 చదువుకున్నాం, సంపూర్ణముగా మీరు పరిశుద్ధపరచబడాలని చెబుతున్నారు. And 5:23 we read that they should be sanctified holy. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కలిగి ఉన్న సోదర సోదరి, రాకడలో కొనిపోబడు నిమిత్తము సంపూర్ణ పరిశుద్ధపరచబడే అనుభవము నాకు నీకు అవసరం. My dear brother and sister, you have who has the faith, love and hope in your life, you need a sanctifying experience, a whole sanctification in your life. అంత్య దినములు వచ్చి ఉన్నాము. We have come to the last days. పరిశుద్ధపరచబడేటువంటి సత్యాలు విని మన జీవితాల్ని నూతనపరచుకుందాం. Why we lose our life without sanctifying ourselves? యేసు ప్రభు త్వరలో రానయ్యున్నారు. The Lord is going to come very soon. ఈ ఇత్తడి గంగాళము పరిశుద్ధపరచబడే జీవితానికి సాదృశ్యము. This laver of brass, it reveals the truth about the sanctification. నీకు యేసునందు విశ్వాసం ఉండొచ్చు, You may be having the faith on Jesus. క్రీస్తును నువ్వు ప్రేమించే వ్యక్తిగా కావచ్చు, You may be a person who loves Jesus. రాకడని ఎదురు చూస్తున్న నిరీక్షణ నీకుండొచ్చు. You may be having the hope of coming of the Lord కానీ Jesus. ఇవన్నీ నీలో ఉన్నట్లయితే నీలో సంపూర్ణ పరిశుద్ధపరచబడే పని జరగాలి. Then if you have all the 3, then another thing is to be found, that is a sanctifying experience. అందరూ మరొక్కసారి ఆ వాక్యాన్ని గమనించండి. Let us all listen once again to that word. మొదటి తెస్సలోనిక 5:23. 1 Thessalonians 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. సమాధానకర్తయగు దేవుడే మిమ్ములను అనగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కలిగిన మీరు ఇంకా సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి. And the very God of peace is sanctifying you. You means the one who had the faith, love and hope in their life to be sanctified holy. ఎందుకు? Why? మీ ఆత్మయు మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా నుండినట్లు నిందారహితముగాను యేసు క్రీస్తు యొక్క రాకడలో సంపూర్ణముగా ఉండునట్లును కాపాడబడును గాక. ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ ఉన్నవారు అందరూ ప్రభు రాకడలో ఎత్తబడతారని పౌలు చెప్పట్లేదు. Paul is not telling that all those who are having faith, love and hope will be caught up in the Lord's coming. రాకడలో ఎత్తబడు నిమిత్తము సంపూర్ణముగా